చదవగల సరోజా మాతాజీ చదవండి. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ చెప్పడేంది మాతాజీ. ఎదురుగా ఉంది, చదవండి అది. ఏంటి మాతాజీ? ఈ శ్లోకం చదవండి ఎదురుగా. సరే మాతాజీ. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న శ్లోకం. సరే మీరు అది కృష్ణ శ్లోకాలు కృష్ణ శ్లోకాలు అన్నారు కృష్ణ కదా. కృష్ణ అని ఉంది, అదే కదా మాతాజీ? అదే. కృష్ణ కృష్ణ మహాయోగి స్వమాద్యం పురుషం పరః వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రహ్మణ విదుః. ఇక్కడ ఆయన యొక్క యోగ వైభవాన్ని వాళ్ళు ప్రస్తుతిస్తున్నారు అనమాట. భగవంతుడు ఆది పురుషుడు, పరమ పురుషుడు, ఆయన కంటే అదొకడు ఎవ్వరూ లేదనమాట. ఈ మొత్తం సర్వకారణ కారకుడు, ఈ విషయాలన్నీ వాడు చెప్తూ అన్నిటికీ నువ్వే కారకుడు, అటువంటి నీకు మేము వందనాలు సమర్పించుకుంటున్నాము. ఈ చరాచర జగత్తులో ఏది చూసినా మనము అదంతా కూడా నీ రూపమే అన్న విషయాన్ని బ్రాహ్మణులు కూడా నిర్ధారణ చేసి ఉన్నారు. ఈ భౌతిక సృష్టికి నువ్వు పరమైన వాడివి అని చెప్పి ఆయన్ని స్తుతిస్తారనమాట. త్వమేక సర్వభూతానాం. నెక్స్ట్ అమ్మా. త్వమేక సర్వభూతానాం దేహాస్వాత్మేంద్రియేశ్వరః. చదవాలా త్వమేవ మాతాజీ? కాలో భగవాన్ విష్ణురవ్యయ ఈశ్వరః. చదవండి మాతాజీ. 30th శ్లోక. త్వమేకం సర్వభూతానాం దేహసాత్మతేంద్రియేశ్వరః త్వమేవ కాలో భగవాన్ విష్ణురవ్యయ ఈశ్వరః. మాతాజీ, దేహస్య ఆత్మేంద్రియేశ్వరః ఆ పదం. దేహ దేహేశ్వర. సాత్వే దేహ ఇంద్రియేశ్వరః. అంత ఫాస్ట్ ఇంద్రియ పోకండి, అందుకే డంగ్ డంగ్ అని పోతుంటది. త్వం మహాన్ ప్రకృతి సూక్ష్మ రజసత్వతమో మయి త్వమేవ పురుషోత్యక్ష సర్వక్షేత్ర విహారవిత్. చదవండి. త్వం మహాన్ ప్రకృతి సూక్ష్మ రజ సత్వతమోమయీ త్వామేవ పురుషోऽధ్యక్ష సర్వక్షేత్ర వికారవిత్. త్వామేవ కాదు, త్వమేవ. యా. దీని మీ తాత్పర్యం చదవండి, తర్వాత ఇంకెవరైనా ఒకళ్ళిద్దరు చదవండి శ్లోకం. హరే కృష్ణ. సరోజ మాతజీ, మీనింగ్ చదవండి, చదువుతున్నా. తాత్పర్యం. ఉమ్. తాత్పర్యం: నీవు సర్వేశ్వరుడవగు దేవదేవుడవు. ప్రతి జీవి యొక్క దేహేంద్రియ ప్రాణములు అహంకారము నీవే అయి ఉన్నావు. నీవే అవ్యయ ఈశ్వరుడవు, పరమ పురుషుడవగు విష్ణుడవు. నిమిత్త కారణమగు కాలమును సత్వరజస్తమో. కొంచెం పైకంటారా మాతాజీ? సత్వరజస్తమో గుణమయమగు ప్రకృతియు నీవే. నీవే ఈ భౌతిక జగత్తుకు మూల కారణము. నీవు పరమాత్ముడవు కనుక సర్వజీవుల యొక్క హృదయంలో నెరిగి ఉందువు. భాష్యం అవసరం లేదా మాతాజీ? అక్కర్లేదు. ఇక్కడ భగవంతుడి గురించి వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వే సర్వేశ్వరుడు, అంటే అందరు ఈశ్వరులు, కంట్రోలర్స్ ఉన్నారు కదా, ఈ అనేక మంది దేవతలు, వాళ్ళందరికీ కూడా ఈశ్వరుడు నువ్వే, దేవాది దేవుడు అని చెప్తున్నారు. తర్వాత ఆయన యొక్క ఆ కరుణ వల్లనే ప్రతి ఒక్కళ్ళు కూడా దేహము, దేహంలో ఇంద్రియాలు, ప్రాణం, అహంకారం మొదలైన అన్ని కూడా మనం పొందుతున్నాం. అంటే మనకు ఇచ్చే అవన్నీ ఇచ్చేది కూడా భగవంతుడే. అతను అవ్యయ ఈశ్వరుడు, ఎన్ని ఇచ్చినా వ్యయం అనేది ఉండదు. ఈశోపనిషత్తులో మనకు చెప్తారు కదా, ఏంటది, పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణస్య ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆయనలో ఎటువంటి వ్యయం ఉండదు, అవ్యయుడు, పూర్ణుడు అనమాట ఆయన. అటువంటి పరమ పురుషుడు నువ్వు, విష్ణువు నీవు అని చెప్పి ఈ రజా సత్వ తమోకాల గుణమగు ప్రకృతి కూడా నీదే. మనకు తెలుసు భగవంతుని యొక్క అనేక శక్తుల్లో ప్రకృతి కూడా భగవంతుని యొక్క శక్తే. ఆయన భౌతిక జగత్తుకు మూల కారణం. అహం బీజ ప్రధానస్య. ఆ అంతేగాక అందరి హృదయాల్లో అతను పరమాత్మ విస్తరించినందువల్ల ప్రతి ఒక్కళ్ళ హృదయాలు ఆయనకు తెలుసు. భగవద్గీతలో ఆయన ఏం చెప్తారంటే, మన ఇద్దరం అనేక జన్మలు తీసుకున్నాము, కానీ నాకు అన్ని తెలుసు కానీ నీకు తెలియదు, నీవెవరో నీకు తెలియదు అని. మన
ప్రాబ్లం అది. మనకు భగవంతుడికి డిఫరెన్స్ ఏంటంటే, ఆత్మల మనం ఎప్పుడు దేహం నశించిన ఆత్మ తిరిగి భర్త తీసుకున్నా కూడా మనము మర్చిపోతాం. ఆ, మనం మనల్ని మర్చిపోతాం, భగవంతుడిని కూడా మర్చిపోతాం. కానీ భగవంతుడికి అన్నీ గుర్తుంటాయి అన్నమాట. ఎందుకు అంటే ఆయన పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఏం జరుగుతుందో, ఏం తలుస్తున్నారో అవన్నీ కూడా ఆయనకు తెలుస్తుంది. ఆమ్, ఇక్కడ శిల ప్రభుపాద భాష్యంలో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలే గాని వామన పురాణం నుంచి శ్లోకాన్ని చెప్పారు. రూప్యతాప్తు జగద్రూపం విష్ణు సాక్షాత్ సుఖాత్మకం నిత్య పూర్ణం సముద్దిష్టం స్వరూపం పరమాత్మన. ఇక్కడ కూడా చూడండి, పూర్ణం అని చెప్తున్నారు. నిత్య పూర్ణం, ఎప్పుడు పూర్ణుడు ఆ భగవంతుడు. ఇంకొక శ్లోకం చేసి ఆపేద్దాం. 32. గుహ్యమానై స్వమగ్రాహ్యో. మాతాజీ, సరోజ మాతాజీ. చెప్పండి మాత, చదవాలా? ఆ. గుహ్యమానై స్వమగ్రాహ్యో గృహ్యమాన స్వమగ్ర స్వమగ్రాహ్యో వికారై ప్రకృతై గుణైః వికారై ప్రాకృతర్గుణై. ప్రాకృతైర్గుణ. నేను రికార్డింగ్ లో ప్రకృత అని చెప్పినది ప్రాకృత. అదొక్కటి ప్లీజ్ కొంచెం తప్పు క్షమించండి. ప్రాకృత దీర్ఘం తగ్గిపోయింది నా దాంట్లో. ఆకృతార్గుణై. ప్రాకృతైర్గుణై. ప్రాకృతార్గుణై. కోన్విహార్హతి విజ్ఞాతుం కోన్విహార్ణ్యతి విజ్ఞాతుం ప్రాక్సిద్ధం గుణో సంవృతః. ప్రాక్సిద్ధం గుణ సంవృతః. ఆ, తాత్పర్యం. హరే కృష్ణ. పైకన్నా చెప్పాలి మాతాజీ. ఉమ్. దేవా నీవు సృష్టి. సృష్టి పూర్వమే ఉన్నావు. అందువల్ల నీ భౌతిక జగత్తునందు భౌతిక గుణమయమగు దేహమున చిక్కుబడిన వాడెవడును నిన్ను ఎరగజాలును. నిన్ను ఎరగజాలును. హరే ఎరగజాలను. కృష్ణ. ఎరగజాలును. చిక్కుబడిన ఎరగజాలు. వాడెవడును మాతాజీ? వాడెవడు నిన్ను ఎరగజాలును అని అడుగుతున్నాడు చిక్కుబడ్డవాడు ఇక్కడ. ఎవడు నిన్ను ఎరగజాలును అంటే చాలును అంటే తెలుసుకుంటాడు అన్నట్టే కదా ఆ, మాతాజీ. నిన్నెవరు తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఆయన ఇప్పుడు కాదు, అనాదిరాది గోవింద. ఆయన సృష్టి కంటే పూర్వమే ఉన్నారు. ఆయన అంత పురాతనమైన వాడు. అయితే ఆయన తెలుసుకోవాలి అంటే పెద్ద పెద్ద యోగులకు జ్ఞానులకు వాళ్ళకే వీలు కాదు. మనం ఏంటి, ఈ భౌతిక గుణాలతో ఉన్నటువంటి దేహంతో, ఈ భౌతికత్వంలో చిక్కుకున్న బద్ధజీవులు మనం ఎట్లా ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాము అంటే, మేము అట్లా ఉన్నాం కాబట్టి నీ సంగతి మేము తెలుసుకోలేకపోయినాం. ఆచార్య కృప వల్ల, నారదుని యొక్క శాపం వల్ల నీ గురించి తెలుసుకున్నాము అని ఇక్కడ వాళ్ళు భగవంతుని కీర్తిస్తున్నారనమాట. హరే కృష్ణ. మాతాజీస్ ఎవరైనా ఆ ఈ 31, 31 శ్లోకాలు చదవండి. ఎత్తకపోరా తల్లి. 30, హరే 31. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. చదవండి. జయ శ్రీ మాతాజీ. తమేక సర్వభూతానాం దేహాస్మద్మేంద్రియేశ్వరః త్వమేవ కాలో భగవాన్ విష్ణురవ్యయ ఈశ్వరः త్వం మహాన్ ప్రకృతిః సూక్ష్మరజస్తత్పతమో మయి త్వమేవ పురుషోऽధ్యక్షः సర్వక్షేత్ర వికారవిత్. హరే హరే థ్యాంక్ కృష్ణ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మాతాజీ. సరోజా మాతాజీ మీరు చదువుతారా ఏమి? ఇప్పటికి గొంతు చదవాలా వినిపిస్తుంది. మాతాజీ? మీరు కాదు, మీరు అయిపోయింది. ఇంకో సరోజా మాతాజీ. హరే సరే కృష్ణ. సరోజ మాతాజీ. బండారు. ఇందిరా మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు హరే మాతాజీ. ప్రణామ స్వామి. మాతాజీ ఇంకా ఇప్పుడు నేను చదివేదేం లేదా మాతాజీ? ఏమి లేదు ఇక. నేను అక్కడికి త్వమేవ మాకు పొద్దున కదా మళ్ళా సర్వభూతానాం 1 మాతాజీ నేను సెకండ్ అక్కడ మళ్ళీ దీపం చాంటింగ్ చేయాలి. వెళ్ళిపోకండి, చాంటింగ్ చేయాలి. మీరు వెళ్ళిపోను వెళ్ళిపోతుంటే మటుకు మెసేజ్ పెట్టండి. మాతాజీ. ఓకే. వెళ్ళిపోను మాతాజీ, ఇక్కడ మాకు పొద్దున కదా దీపం పెట్టేసి వస్తాని. నో ప్రాబ్లం, చేసుకొని రండి. అదే చెప్తున్నా చాలు. మాతాజీ. ఇందిరా మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. త్వమేక సర్వభూతానాం దేహాస్వాత్మేంద్రియేశ్వరः త్వమేవ కాలో భగవాన్ విష్ణురవ్యయ ఈశ్వరः త్వం మహాన్ ప్రకృతిః
सूक्ष्मारजसत्त्वतमो मयि त्वमेव पुरुषोऽध्यक्षः సర్వక్షేత్ర వికారవితు. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరైనా 32వ శ్లోకం చదవండి. చదివిన హరే వాళ్ళు కృష్ణ కాక మాతాజీ, నేను చదవనా? చదవండి వసుంధర మాతాజీ. 32. హరే కృష్ణ. గృహ్యమాణైస్త్వమగ్రాహ్యో వికారైః ప్రాకృతైర్గుణైః పూర్ణ్విహర్హతి విజ్ఞాతం ప్రాక్సిద్ధం గుణసంవృతః. హరే కృష్ణ. కరెక్టేనా చదివి? కరెక్టే చదవండి. సునీత మాతాజీ, సుధీర గౌరవ మాతాజీ చదువుతారా? ఇంకెవరైనా నేను చదవండి. చదవాలండి. నేను చదవండి చదవాలి. చదవండి చదవండి. కృష్ణకుమార్ మాత చదవండి. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. గృహ్యమాణైస్త్వమాగ్రాహ్యో వికారై ప్రాకృతైర్గుణై కోనిహర్హతి విజ్ఞాతుం ప్రాక్సిద్ధం గుణ సంవృతః. హరే మీరు కృష్ణ. ఏమనుకోనంటే ఒక్కొక్క లైన్ చదువుతారా? చిన్న కరెక్షన్, దీర్ఘాలు పోతున్నాయి. వాళ్ళు ఒక్కసారి చదువుతారా? గృహ్యమాణైస్త్వమాగ్రాహ్యో వికారై స్వమా లేదు, స్వమగ్రాహ్యో. మా లేదు, మా ఫస్ట్ మా అకారం, అది ఆకారం కాదు. నెక్స్ట్ లైన్. గృహ్యమాణైస్త్వమగ్రాహ్యో వికారై Perfect. ప్రాకృతైర్గుణైః Yeah. కోనిహర్హతి విజ్ఞాతుం ప్రాక్సిద్ధం గుణ సంవృతః. హరే కృష్ణ. ఆటోమేటిక్ గా ఇవన్నీ కరెక్ట్ అయిపోయినాయి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. లాస్ట్ కాల్ ఇంకెవరైనా చదివితే మనం హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి సన్యాసం మాతాజీ. హరే కృష్ణ. గుహ్యమాణైస్త్వమగ్రాహ్యో వికారైః ప్రాకృతైర్గుణైః కోన్విహార్హతి విజ్ఞాతుం ప్రాక్సిద్ధం గుణ సంవృతః. భాష్యం చదవాలా మాతాజీ? భావం చదవాలా? భాష్యం భావం. లేదు. భావం చదివారుగా ఇంతకు ముందు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ఆయన సృష్టికి ముందు కూడా ఆయన ఉన్నారు అని చెప్పారు కదా. ఈ భౌతిక దేహంలో ఎవరైతే బందీలయ్యారో అంటే ఈ బద్ధ జీవులు, వాళ్ళు ఈ భగవంతుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు అని చెప్తున్నారు. హరే కృష్ణ. మన జ్ఞానము పూర్తి అయింది కాదు, మన జ్ఞానేంద్రియాలు సంపూర్ణం కాదు, మనకు ఈ ఏమంటారు ఆ బుద్ధి సంపూర్ణంగా లేదు. అన్ని అసంపూర్ణంగా ఇంపర్ఫెక్ట్ గా ఉన్న వాటితో పర్ఫెక్ట్ అయిన గాడ్ని తెలుసుకోవడం చాలా కష్టం. కేవలం భక్తి ద్వారానే భగవంతుణ్ణి మెప్పించవచ్చు, ఆయన యొక్క కరుణను పొందొచ్చు, తద్వారా ఆయన తెలుసుకోవచ్చు. అది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. రోజు ఇట్లా 2-3 చదువుకుంటే అయిపోతుంది గబగబా. ఓకే. హరే కృష్ణ మాతాజీ. ఇందాక గుర్తు ఉండదు అనే దానికి భగవద్గీతలో 4వ అధ్యాయంలో 5వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు మాతాజీ. చెప్పండి కదా. వెరీ గుడ్. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద పరంతప. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికిన ఓ పరంతప, నీకును మరియు నాకును పలు జన్మములు గడిచినవి. నాకు అవన్నీయును మెప్తియున్నవి, కానీ నీవు వానిని మెప్తియందు ఉంచుకొన జాలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ రకమైన మరపు కూడా మనకు భగవంతుడిచ్చిన వరమే, లేకపోతే కన్ఫ్యూజన్ కదా. హరే కృష్ణ. వత్తస్వతి జ్ఞానం అపోహనంట. ఆయన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే దాంట్లో కూడా ఒక ప్రయోజనం ఉంది కాబట్టి. అన్ని జన్మలు గుర్తుండిపోతే మనకు కలగాపులగం అయిపోయి కన్ఫ్యూజన్ లో ఉంటాం. అందుకని ఎప్పటికప్పుడు అసలు జన్మ ఎందుకు, మనకు కొన్ని విషయాలు లాస్ట్ వీక్ ఏం జరిగింది, ఏం చేసామంటే మనకు తల బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది. ఏం చేసాము ఆ రోజు ఈ టైంలో అని ప్రశ్న తరచుగా ప్రభు అడుగుతుంటారు. నాకు ఇరిటేటింగ్ గా ఉంటుంది. నాకేం గుర్తుంది లాస్ట్ వీక్ ఏం చేసాము, నోట్ బుక్ పెట్టుకొని రికార్డ్ చేసుకోం కదా. అది అంటే ఆ మరపు ఆటోమేటిక్ గా భగవంతుని అరేంజ్మెంట్. లేకపోతే దుఃఖాలు వచ్చినప్పుడు అవే తలుచుకొని కుంగిపోయి మన జీవితం మీద అనురక్తి పోయేటట్టు కాకుండా ఈ దుఃఖాలు మర్చిపోయి జీవితంలో ముందుకు సాగేటట్టు ఆయన మనమే చూపించే అపారమైన ఈ మతిమరుపు కాదు, మర్చిపోవడం. హరే కృష్ణ. హరే ఓకే. కృష్ణ మాతాజీ.
చెప్పండి అమ్మా రాజీ, చిన్న డౌట్ మాతాజీ. చెప్పు తల్లి. ఆ, ఆ, ఈ అదేంటి ఆ, నారద ముని ఆ మణి గ్రీవ వాళ్ళకి శాపం ఇస్తారు కదా మాతాజీ, అవును అవును ట్రీస్ అయిపోమని. ఆ సో ఆ ట్రీస్ అయిపోయినప్పుడు నిన్న మరి అంటే నాకు అర్థమైంది కరెక్టో కాదో అడుగుతున్నాను. ఉమ్, ఉమ్, వాళ్ళకి అది వాళ్ళు చేసిన సిన్ఫుల్ యాక్టివిటీస్ గుర్తుండేలాగా ఆ అని చెప్తారు కదా. గుర్తు అవును. వాళ్ళ యాక్టివిటీస్ గుర్తు పెట్టుకోవడమా, లేకపోతే ప్రెసెంట్ సరౌండింగ్స్ రెండు ఏమవుతున్నాయో అవన్నీ రెండు తెలుసుకునేలాగా? రెండు ఒకటి వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుని ఆ తప్పులు గుర్తుండిపోయాయి. ముందు జరుగుతున్నాయి భగవంతుని ఇప్పుడు ఆ నారదుని కృప వల్ల, భగవత్ కటాక్షం వల్ల అది నందమహారాజ్ బ్యాక్ యార్డ్ లో ఉన్నారు కదా, ఆ ఆ, లీలలన్నీ చూసి ఆ సౌభాగ్యం కూడా వాళ్ళకి దొరికింది. వాళ్ళ ఇంట్లో అంటే అది అది చూసి ఎంజాయ్ చేస్తున్నారు, అది వరము. కానీ యా, ఆ పాతది కూడా గుర్తుండేది, అది వరం ఎలా అవుతుంది మాతాజీ? అది అది ప్రాయశ్చిత్తం అవుతుంది. ఆ తప్పులు వాడికి తెలిసినాయి కాబట్టి ఇక జాగ్రత్తగా అటువంటి తప్పులు చేయకుండా ఉంటారు. లేకపోతే ఇంకా ఏం చేసే చేస్తారు? ఛాన్స్ లేదు కదా, ఆల్రెడీ వాళ్ళు ట్రీస్ అయిపోయారు కదా. టీస్ అయిపోయినా కూడా వాళ్లకు ఆ భగవంత్ రాజీ నారదుని వచ్చిన కృప వల్ల తర్వాత చేయకుండా అదే. ఉండాలి అని వాళ్ళు అడగడం. ఉమ్. తర్వాత ఇప్పుడు మళ్ళా నార్మల్ అయిన వాళ్ళు తర్వాత శాపం తీరిపోయారు అనుకో, యా కరెక్ట్, ఆహా, శాపం మళ్ళీ తీరిపోయినాక నార్మల్ మళ్ళా అయ్యాక. ఓకే. మళ్ళా అదే రకంగా అహంకారంతో అదే అజ్ఞానంతో వాళ్ళు ప్రవర్తించకుండా, కొన్నిసార్లు ఏంటి పనిష్మెంట్, వాళ్ళు జైలుకి వెళ్ళొస్తారు, పనిష్మెంట్ తీసుకుంటారు, ఒకసారి వాళ్ళ లైఫ్ మార్చుకుంటారా, మళ్ళా తప్పులు చేస్తారు, మళ్ళా పట్టుబడతారు, మళ్ళా జైలుకి వెళ్తారు. ఇవన్నీ మామూలు జరుగుతుంటాయి కదా. కాబట్టి అట్లాంటివి చెయ్యకుండా కంప్లీట్ ప్యూరిఫికేషన్ అన్నమాట. అది ఆయన వాళ్ళకు నారదుని ద్వారా దొరికినటువంటి వరం. వరం సో శాపమే మళ్ళీ వాళ్ళకి. ఆ 100 years కూడా ఏం జరుగుతుందో అన్ని కూడా వాళ్ళు చూసి అన్ని అన్ని తెలుస్తున్నాయా వాళ్ళకి? యా, సెలెస్టియల్ 100 years అంటే మన లెక్కలో 1000 సంవత్సరాలది. యా, ఓకే. అన్ని తెలుసుకుంటున్నారు వాళ్ళు. కానీ మనం అంటే ఈ దాంట్లో వాళ్ళకు చాలా ఉపయోగమైనవి, ప్రయోజనకరమైనది కృష్ణ లీలలు చూడడం, నందమహారాజ్ ఓకే. పెరట్లో ఉండడం. అది మిగతా మధ్య కాలంలో జరిగిందంతా దాని గురించి ప్రస్తావించట్లేదు. ఇది వరం అన్నమాట. సాక్షాత్ ఓకే. భగవంతుడు ఒక చిన్న బాలుడిలాగా వచ్చి చేసిన లీలలన్నీ చూడగలిగారు కదా, అది వరం. ఓకే. సరే. ఓకే. పరం దృష్ట్వా నివర్తంతే ఏంటంటే హైయెస్ట్ రుచి చూశాక వాళ్ళు చిన్న చిన్నవన్నీ బాధలన్నీ కూడా మర్చిపోతారు. ఇప్పుడు మనకి చూడు ఏదైనా బాధల తర్వాత సుఖం వచ్చిందనుకో, ఆ బాధలు గుర్తొస్తాయా మనకి, బాధపడ్డాం. అవును మాతాజీ. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళకి దీని ముందు ఇంక ఏమీ గుర్తులేదు. కాకపోతే ఏంటంటే భగవంతుని చూసిన తర్వాత వాళ్ళు కోరుకున్న వరం ఏంటంటే మళ్ళీ మేము ఇలాంటి మిస్టేక్ చెయ్యకుండా, మాకు అహంకారం రాకుండా, ఎప్పుడూ నీ భక్తిలో ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించు అని అడిగారు అనమాట. అంటే ఓకే. తెలియకుండా కూడా మిస్టేక్ చేయకూడదు అనే విధంగా వాళ్ళు అడిగారు అనమాట. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. అడగబోతున్నారు హరే కృష్ణ. అదే అడగబోతున్నారు. అడగబోతున్నారు. యా. హరే కృష్ణ. ఓకే. హరే ఓకే, కృష్ణ. థ్యాంక్ యూ then మాతాజీ. హరే కృష్ణ. మనం హరే భాగవతాన్ని కృష్ణ అడుగు మాతాజీ. పెడదామా? చెప్పండి. మాతాజీ అంటే ఆ, మనం ఏమైనా తప్పు చేస్తే మనమైతే చనిపోయి పుట్టాలి, ఎందుకంటే మన షార్ట్ లైఫ్ ఉంది కాబట్టి కదా మాతాజీ. అదే వాళ్ళైతే మళ్ళీ కొన్ని లక్షల సంవత్సరాలు పుట్టాలి కాబట్టి అలాంటి పనిష్మెంట్ ఇస్తుండొచ్చు కదా శాపమని. కాదు వాళ్ళకి మాతాజీ, ఇప్పుడు మనం తప్పు చేస్తాం మాతాజీ, మన షార్ట్ లైఫ్ ఇంత లైఫ్ ఉంది, మనకు శాపాలు ఇచ్చి మనం పుట్టి అంటే మళ్ళీ మనం దాన్ని తీర్చుకోవాలంటే అంత ఈజీ కాదు కదా. అంటే మన లైఫ్ కి వాళ్ళ లైఫ్ కి తేడా ఏంటి అంటే, మనకి ఇప్పుడు శాపాలేమి లేవు కానీ మళ్ళీ లేవు. చనిపోయి పుట్టాల్సి వస్తుంది కదా మనకి. అది కర్మలను అంటే అంటే అనుభవించాలంటే అర్థం అక్కడ. యాక్చువల్ గా అది రెండు వాళ్ళకి యా, శాపమే కాదు. అది ఏంటంటే అది నారదుల వారు ఒక రకంగా వాళ్ళకి ఒక వరమే ఇచ్చారు. మనకి శాపంగా కటాక్షం. కనిపిస్తుంది. అదే మాత్రం కానీ మనకి వాళ్ళకి తేడా అంటే ఓల్డెన్ డేస్ లో ఊరికే మనకి చూసినా కూడా వాళ్ళకి శాపం తేడా ఇవ్వడం. ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ స్టేజ్ లో ఉన్నారు కదా. వాళ్ళు ఆ స్టేజ్ కి వెళ్ళారు అంటే ఆల్రెడీ ఇవన్నీ దాటుకొని వెళ్ళారు కదా వాళ్ళు. మాతాజీ అంత స్టేజ్ లో నేను లేను మాతాజీ. మామూలు తప్పులు చేస్తే నేను అనేది చిన్న ఆ చిన్న మనం తప్పులు చేస్తాం కదా, తప్పులు మనం చేస్తే మనకి కూడా ఒక్కొక్కసారి చూడు, మనం వెళ్ళి మనం పశ్చాత్తాపడి వాళ్ళ దగ్గర మనం అడిగామనుకో, క్షమాపణ అడిగామనుకో, అది వెంటనే మనకి తీరిపోతుంది. అంటే మనం చేసే తప్పుని బట్టి దాని స్టేజ్ని బట్టి ఉంటుంది మనకి ఎట్లా పోతుంది అనేది. అదే మాతాజీ అంటే ఇప్పుడు శాపాలు ఎక్కువ వినం కదా. క్షమాపణ కోరడము
గురువు గారిని మనం ఆయన్ని ఆశ్రయించడం, భగవత్ పాదాలు ఆశ్రయించడం, లెవెల్ గా చేసుకుంటూ పోతుంటే మన పాపాలు కొంచెం 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 కడిగేసుకునే అవకాశం మనకు లభిస్తుంది. అది ఈ జన్మలో. ఇంకా మిగతావి మళ్ళీ నెక్స్ట్ మనకు మనం చెప్తాం కదా, సంచిత పాపాలు ఇవి అవి అని రకరకాల పాపాల గురించి. అదే అవి నాకు కొన్ని మన డౌట్. వెంబడి మళ్ళీ వస్తుంటాయి అన్నమాట. కొన్ని ఇక్కడే మనకు భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు ఈ సత్సంగం ద్వారా ఆచారాన్ని ఆశ్రయించడం ద్వారా కొన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు చర్యలు. అన్ని మూట కట్టుకుని పెడతామని కాదు. ఎప్పుడైతే మన వల్ల తప్పు జరిగింది అన్న భావన వచ్చిందో, ఆ తప్పు దిద్దుకోవాలన్న భావన రావడమే మన మొదలు దాని ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. యా. హరే కృష్ణ. మనకి వదిలే శాపాలతో పని లేదమ్మా, మనకి శాపాలు అక్కర్లా. అదే షార్ట్ లైఫ్ కాబట్టి అనే డౌట్ వచ్చింది నాకు. మన షార్ట్ లైఫ్ కాబట్టి అట్లా మళ్ళీ మళ్ళీ ఏమీ పుట్టడం లేదు, చావడం జరుగుతుందేమో అని. అవసరమే లేదు. ఓకే అయితే మాతాజీ. వెనకటి కాలంలో అయితే ఇంకో లైఫ్ అనేవాళ్ళు, ఇప్పుడు ఏం చెప్తున్నారు? మనం చేసిన తప్పుడు ఈ లైఫ్ లోనే అనుభవిస్తామని చెప్పట్లో. ఓకే, అది కరెక్ట్ మాతాజీ. యా. ఓకే మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, మనం భాగవతంలోకి వెళ్దాం. ఈరోజు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను నేను 15వ అధ్యాయాన్ని. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒక్కసారి గురువుని ప్రే చేసి మొదలు పెడతాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద కీ జై. హరే కృష్ణ. సో మనం ఇప్పటిదాకా 15వ అధ్యాయంలో 4వ స్కందంలో 12 శ్లోకాలు పూర్తి చేశాము. ఈ 12 శ్లోకాలలో క్లుప్తంగా మనం తెలుసుకుంది ఏంటంటే, ఆ పేన యొక్క బాహువుల్ని మదించినప్పుడు దాంట్లో నుంచి ఈ ఒక స్త్రీ ఒక పురుషుడు ఉద్భవిస్తారు. ఈ బ్రాహ్మణులు బ్రహ్మవాదులు వీళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించుకొని వీళ్ళు సాధారణ వ్యక్తులు కారు, భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారాలు అని వాళ్ళు తెలుసుకుంటారనమాట. తెలుసుకున్నాక మళ్ళీ వాళ్ళ గురించి వర్ణన చెప్పుకుంటూ ఇతను రాజుల్లో ఉత్తముడు, పృథువుగా అతను ప్రసిద్ధి కాంచుతాడు. తర్వాత ఆ యువతి ఆ స్త్రీ లక్ష్మి యొక్క శక్తి అంశభూతురాలు అని ఆమె సౌందర్యం గురించి చెప్తూ ఆమె ధరించిన నగలకే ఆమె సౌందర్యాన్ని ఇచ్చేంత సౌందర్యవతి అని చెప్తారు. తర్వాత భగవంతుడు ఎందుకు ఈ పృథువుగా అవతరించారనేది 6వ శ్లోకంలో చెప్పారు. అంటే ఈ వేణు ద్వారా కష్ట నష్టాలకు గురైనటువంటి ప్రజలను సంరక్షించేందుకు, వాళ్ళను ఉద్ధరించేందుకు స్వయంగా తన పాలన శక్తి అనే శక్తిని ఇచ్చి భగవంతుడు పృథువు రూపంలో అవతరించాడు అని చెప్పారనమాట. లక్ష్మీదేవి ఎప్పుడు భగవంతుడు దూరంగా ఉండదు కాబట్టి ఆమె ఈ అర్చిగా ఉద్భవించి పృథువుకు రాణి అవుతుంది అనమాట. తర్వాత ఎప్పుడైతే పృథు వస్తారో అందరు బ్రాహ్మణులు పొగడము, తర్వాత పైలోకాల నుంచి పూలు వేయడం, నృత్యము అన్ని జరిగిపోతాయి అనమాట. అంతేకాక వివిధ ధ్వనులు కూడా చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే బ్రహ్మాది దేవతలు వస్తారో బ్రహ్మ పృథువు యొక్క కుడి చేతిలో ఆ చక్రము మొదలైన చిహ్నాలు చూడటము, పాదంలో కమల చిహ్నాలు చూసి ఇతను భగవంతుని యొక్క భగవద్ అంశ సంభూతుడు అన్న విషయాన్ని ఆయన సర్టిఫై చేస్తాడంటే దాన్ని నిర్ధారణ చేస్తారనమాట.
ఆ విషయంలో శిలా ప్రభుపాదులు అంటే ఎవరిని పడితే వాళ్ళని మనం భగవంతుడిగా భావించకూడదు. ఈ రకంగా కొన్ని అంటే సాముద్రిక లక్షణాలు చూసి అవి భగవంతునితో ఎక్కడన్నా భగవంతుడికి ఉండే లక్షణాలతో పోలికలు ఉంటే తప్పించి, లేకుంటే ఎవరిని పడితే వాళ్ళను భగవంతుని అవతారాలాగా మనం పూజ చేసి మోసపోకూడదు. వాళ్ళంతా కపటులు. అటువంటి వాళ్ళను ఎవరైతే భగవంతుడు అని క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళను ఈ ప్రామాణికులతో వధించేందుకు కూడా వాళ్ళు అర్హులు అని చెప్తున్నారు అనమాట. మనకిచ్చే హెచ్చరింపు ఏంటంటే, మనం ఇట్లా ఎవరిని పడితే వాళ్ళను వీళ్ళు దేవస్వరూపులు, వాళ్ళు దేవతలు అని మనం మోసపోకూడదు. అంటే ఆ ప్రామాణికతని మనం ఆధారంగా తీసుకోవాలన్నమాట. తర్వాత ఎప్పుడైతే పృథువు యొక్క పట్టాభిషేకం చేయాలని అందరూ తలుస్తారో అప్పుడు నలుమూలల నుంచి ప్రజలు ఆ పట్టాభిషేకానికి కావాల్సినటువంటి అనేక వస్తువుల్ని తీసుకొస్తారు. బ్రాహ్మణులేమో ఈ పట్టాభిషేకానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్ చేయడం మొదలు పెడతారు. ఇక నదులు, గిరులు, పర్వతాలు, వృక్షాలు, సర్పాలు, అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా భూలోకం నుంచి ఉన్నత లోకాల నుంచి వారి వారి శక్తి అనుసారం ఆయనకు రాజుకు సమర్పించేందుకు కానుకలు తీసుకొస్తారనమాట. అప్పుడు ఇంకా రెడీ అనమాట, పట్టాభిషేకం రెడీ అయిపోతుంది. 13వ శ్లోకంలో అతను ఏ రకంగా కనిపించారంటే, రాజు పట్టాభిషేకానికి సన్నిధుడైనప్పుడు ఆయన ఏ రకంగా కనిపించాడు అంటే, సోభిషిక్తో మహారాజ సువాసాహ సాధ్వలంకృత పత్నార్చిశలాంకృతయా విరేజేగ్నిరివాపరః. ఇక్కడ విరజే అగ్ని ఇవ అపరః. ఓకే, చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నేను చదవను. చదవండి లక్ష్మీమాతాజీ, మీకు ఇంత మధ్య అవకాశం రాలేదు, చదవండి. సోభిషిక్తో మహారాజ సువాసాః సాధ్వలంకృతః పత్న్యార్చిశాలంకృతయా విరేజేగ్నిరివాపరః. భావం: ఆ విధంగా పృథు మహారాజు వస్త్రభూషణములతో శ్రేష్టముగా అలంకృతుడై పట్టాభిషిక్తుడయ్యాను. అతడు మరియు శ్రేష్టాభరణ భూషితయగు అతని భార్య అర్చి అప్పుడు అగ్ని వలె గోచరించిరి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్స్ మా. అగ్నిలాగా వాళ్ళు ప్రజ్వలిస్తున్నారు. అంత ఎందుకు వాళ్ళకు అంత తేజస్సు ఎందుకు వచ్చింది అంటే, ఈ పట్టాభిషేకానికి ముందు చక్కటి వస్త్రాలు ధరించారు, మంచి ఆభూషణాలు ధరించారు. బెస్ట్ అంటే వాళ్ళు తయారవడం. మనం పెళ్లిళ్ళకి వెళ్ళామనుకోండి, ఎట్లా పడితే అట్లా వెళ్ళాం కదా, చక్కగా తయారయ్యి మనకున్న వాటిల్లో మంచి బట్టలు కట్టుకొని, ఉన్న ఒకటో రెండో నగలు వేసుకొని, అంటే ఉన్నంతలో మనం ఎంత బాగా తయారవుతామో మన స్థాయిలో అట్లే ఒక పృథువు అంత గొప్ప సామ్రాజ్యాన్ని పరిపాలన చేసేందుకు పట్టాభిషిక్తుడు అవుతున్నాడు కాబట్టి దానికి ఉచితంగా అతను చక్కగా తయారయ్యారు. ఆయనే తర్వాత ఆయన పత్ని కూడా, ఆమె కూడా శ్రేష్టాభరణ భూషిత, అన్నిటి చాలా ఉత్తమమైన శ్రేష్టమైన ఆభరణాలను ఆవిడే ధరించారనమాట. ఆ రకంగా వాళ్ళు అగ్నిలాగా ప్రజ్వరిల్లుతున్నారు అని చెప్తున్నారు అనమాట. అంత తేజస్సుతో ఉన్నారు. 14వ శ్లోకంలో ఇంకా ఇప్పుడు ఏంటంటే 14 శ్లోకాల నుంచి 20 శ్లోకాల దాకా మరి వీళ్ళు పట్టాభిషక్తులు అవుతున్నారు కదా, అనేక బహుమానాలు వివిధ వ్యక్తుల ద్వారా వాళ్లకు ఇస్తారనమాట. ఇదే మనకు ఇంకొక సందర్భంలో కూడా చదువుకున్నాం. ఎప్పుడు చెప్పండి? వివిధ వ్యక్తులు వచ్చి వాళ్లకు ఒక్కొక్క గిఫ్ట్. వామన చరిత్ర. పర్ఫెక్ట్ కమలముఖి మాతాజీ. డాటర్ అక్కడ ఆయనకు ఎట్లయితే ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారో, ఇక్కడ కూడా పృథువుకి అందరూ అంటే వీళ్ళు వాళ్ళు భూలోకులు ఉన్నత లోకులు అని కాదు, సమస్త లోకాల నుంచి వాళ్లకు ఈ కారకలు వస్తాయన్నమాట. 14వ శ్లోకంలో తస్మై జహార ధనదో హైమం వీరవరాసనం వరుణ సలిల స్రావం ఆతపత్రం శశిప్రభం. హరే కృష్ణ. మాతాజీ గీతా మాతాజీ చదవండి అమ్మా. హరే కృష్ణ. ప్రణామ్స్ మాతాజీ. ప్రణామ్స్. తస్మై జహార ధనదో హైమం వీరవరాసనం వరుణ సలిల స్రావ మాతవ్రతం
హరే కృష్ణ. ఇక్కడ వరుణ సలిల స్రావం వరుణ మాతాజీ. వరుణ సలిల శ్రావమాథ ఆ, పత్రం అట్లా శశిప్రభం. హరే గీతా కృష్ణ. మాతాజీ ఆ, సలిల స్రావం ఆతపత్రం అది ఈజీ అవుతుంది. యా ఓకే ఓకే. వరుణ సలిల శ్రావం ఆతపత్రం శశిప్రభం. హరే యా కృష్ణ. హరే కృష్ణ. మహాముని పలికెను, విదురా, కుబేరుడు పృథు మహారాజునకు బంగారు సింహాసనమును బహూకరించెను. నిరంతరము జలమును చిలకరించు నదియు చందప్రభలు కలిగినదియు నగు ఒక ఛత్రమును వరుణుడు వసగెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు కుబేరుడు న్యాచురల్ గా వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు కూడా చూడండి, వాళ్ళ శక్తి అనుసారం అని మనం ఇంతకు నేర్చుకున్నాం. ఆ ఇది 12వ శ్లోకంలో. అదే రకంగా ఇక్కడ కుబేరుడు ఆయన అంటే ఎవరు? మొత్తం ఈ దేవతలందరికీ ఆయనే కోశాధికారి. ఆయన ఏమి ఇచ్చాడటంటే బంగారు సింహాసనాన్ని ఇచ్చారట. తర్వాత వరుణుడు అంటే ఆయన నీటికి అధిపతి కదా. ఆయన ఇచ్చిన చిత్రం ఎలా ఉందంటే చక్కగా మధ్య మధ్యలో నీళ్లు చిలుకుతూ ఉన్నాయట. నిరంతరము జలం చిలకరిస్తుంది, అంటే ఆ చల్లదనాన్ని ప్రసాదిస్తుంది అనమాట. అంతేకాక ఎంతో ప్రభావవంతమైనటువంటి చంద్రప్రభలు కలిగిన ఆహ్లాదంగా ఉంటుంది. సూర్యప్రభ అయితే మనకు తేజంగా ఉంటుంది, కానీ చంద్రప్రభలు ఆహ్లాదంగా ఉంటాయి. అటువంటి ఈ చిత్రాన్ని వరుణుడు ఇచ్చాడు. నెక్స్ట్ వాయుదేవుడు ఇచ్చాడు. ఇంకేమి ధర్మదేవుడు, ఇంద్రుడు, యముడు వీళ్ళేమి ఇచ్చారో నెక్స్ట్ శ్లోకాలు చెప్పారు. వాయుశ్చ వాలప్యజనే ధర్మ కీర్తిమయీం సృజం ఇంద్ర కిరీటముత్కృష్టం దండం సంయమనం యమః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. ప్రణామం. చదవండి. వాయుశ్చ వాలవ్యజనే ధర్మ కీర్తిమయీం సృజం ఇంద్రకిరీటముత్కృష్టం దండం సంయమనం యమః. వాయుదేవుడు పృథువునకు 2 చామరములను బహుకరించెను. ధర్మదేవత అతనికి యశోవర్ధకమగు పూమాలనిచ్చెను. స్వర్గరాజగు ఇంద్రుడు కొంచెం పైకనండి. ఇంద్రుడు అతనికి విలువైన కిరీటమును నొసగెను. మృత్యుదేవతయగు యముడు ఆ రాజునకు లోకపాలనకై దండమునిచ్చెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ రకంగా ఈ వాయుదేవుడు చామర్లు ఇచ్చాడు. తర్వాత ధర్మదేవత ఇచ్చిన ఆ మాల ఉంది కదా, పూమాల, యశోవర్ధకం అంటే అతనికి ఎంతో యశస్సు, దినదిన ప్రవర్ధమానమయ్యే యశస్సును కలిగించే పూలమాల ఇస్తే ఇంద్రుడు చాలా ఖరీదైన కిరీటాన్ని ఇచ్చారు. మృత్యువు ఏం చేశాడు? యముడు ఈ లోకపాలనకు దండం. ఎందుకంటే ఒక రాజుకు కేవలం రక్షణే కాకుండా ప్రజలను రక్షించేందుకు దుర్మార్గుల నుంచి దండించే బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఆ కంట్రోల్ ఇచ్చేందుకు ఆయన దండాన్ని ఇచ్చారనమాట. 16వ శ్లోకంలో బ్రహ్మేమిచ్చారు. బ్రహ్మ భార్య అవి గురించి మాట్లాడతారు. బ్రహ్మమయం వర్మ భారతీ హారముత్తమం హరి సుదర్శనం చక్రం తత్పత్ని వ్యాహతాం శ్రియం కలిపి చదివితే స్ప్లిట్ చేస్తే తత్పత్ని అవ్యాహతాం శ్రియం. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. బ్రహ్మమయం వర్మ భారతీ హారముత్తమం హరి సుదర్శనం చక్రం తత్పత్న్యా వ్యాహతాం శ్రియం. అనువాదం బై జయశ్రీ ప్రభుపాద్. బ్రహ్మ పృథు మహారాజునకు ఆధ్యాత్మిక జ్ఞాన నిర్మితమగు కవచము నొసగెను. బ్రహ్మపత్ని యగు భారతి సరస్వతి అతనికి ఉత్తమమగు హారమునిచ్చెను. విష్ణు భగవానుడు రాజునకు సుదర్శన చక్రమునివ్వగా లక్ష్మీదేవి అతనికి అవ్యయమగు సంపత్తులు నిచ్చెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఆయనకు కవచం ఇచ్చారు, ఉత్తమమైన హారాన్ని. బ్రహ్మ ఫ్యామిలీ అన్నమాట. బ్రహ్మ భారతి అంటే సరస్వతి అని చెప్పేసి అర్థంలో మనకు. విష్ణుమూర్తి ఏమి ఇచ్చారంటే సుదర్శన చక్రం ఇచ్చారు. లక్ష్మీదేవి ఆమె ఈ అన్ని రకాల సంపదలకు ఆమె మూలం కాబట్టి అవ్యయము అంటే కరిగిపోని అటువంటి ధనరాశిని తర్వాత సౌందర్యాన్ని సంపత్తిని ఇచ్చిందనమాట. సంపత్తే కాదు, సౌందర్యం కూడా అవ్యయమైనటువంటి
ఏ దాన్ని ఆవిడ ప్రసాదించింది. మనకు సుదర్శనం అనగానే ఒక్కసారి అరే మరి భగవంతుడు సుదర్శనం ఇతనికి చేస్తే అని డౌట్ రావచ్చు. శిలా ప్రభుపాదుల వారు మన డౌట్స్ ని ఎక్కడ కూడా పెండింగ్ పెట్టరు. రాజీ లాంటి వాళ్ళకి ఎక్కడ డౌట్లు వచ్చినా కూడా ముందే క్లియర్ చేసేస్తుంటారు ఆయన్ని. అందుకని ఇక్కడ ఏం నెక్స్ట్ అదే నా డౌట్. నాకు తెలుసు, చెప్పే కదా, శిలా ప్రభుపాద్ హ్యాస్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీ డౌట్. ఇక్కడ ఆయన మన భాషలో క్లియర్ గా చెప్తున్నాం. ఈ భాషలు లేకుంటే ఊహించుకోండి, మనందరికీ డౌట్ వచ్చేది, అందరికి వచ్చేది, అరే రాజుకు దర్శనం ఇచ్చేసి మరి భగవంతుడు ఏం చేశాడు అని. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ వీళ్ళ రకరకాల వ్యక్తులు ఆయనకు రకరకాల కానుకలు ఇచ్చినప్పుడు భగవంతుని యొక్క అవతారం హరి అంటే ఇక్కడ ఉపేంద్రుడు గురించి అని చెప్తున్నారు శిలా ప్రభుపాద గారు. స్వర్గలోకంలో ఉపేంద్రుడుగా పిలువబడతాడు. అతను ఏం చేశాడంటే సుదర్శన చక్రం ఇచ్చారు. సుదర్శన చక్రం ఏంటి అంటే ఇది ఆ భగవంతుడు వాడే సుదర్శన చక్రము తనంతట తను ఏదైతే ఉపయోగిస్తారో అది ఇవ్వలేదు. దాని యొక్క అంశతోటి, శక్తి అంశతో ఎట్లయితే పృథువు మహారాజు భగవంతుని యొక్క శక్తి అంశను, అదే రకంగా ఈ అతనికి ఇచ్చినటువంటి ఈ సుదర్శన చక్రం కూడా ఆ భగవంతుడు ధరించినటువంటి సుదర్శన చక్రం యొక్క పార్షిక శక్తి, అంటే పార్షల్ ఎనర్జీ కలిగి ఉందన్నమాట. ఆ చక్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అది ఒరిజినల్ది కాదనమాట ఈయనకి ఇచ్చింది. పృథువు ఒరిజినల్ విష్ణు కాదు, ఆయన యొక్క శక్తి ఆవేశ అవతారము. ఈ సుదర్శన చక్రం కూడా ఆయన యొక్క పాక్షిక శక్తి ఆయన సుదర్శనానికి అని ఇక్కడ శిలా ప్రభుపాద వారు చక్కటి భాషలు చెప్పారు 17వ శ్లోకంలో. ఇక శివుడు ఏమిచ్చారు, తర్వాత దుర్గాదేవి ఏమిచ్చింది అవన్నీ ఈ శ్లోకంలో చెప్తున్నారు. దశచంద్రమసిం రుద్ర శతచంద్రం తథాంబిక సోమో మృతమయాన్ అశ్వాన్, వేర్ ఇస్ దట్, సోమో అమృతమయాన్ అశ్వాన్ స్వష్టారూపాశ్రయం రథము. యా, హరే కృష్ణ. పద్మజ చదవండి మీరు, నాగమణి మాతాజీ మీకు ఛాన్స్ రాలే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దశచంద్రమసిం రుద్రః శతచంద్రం తథాంబికా సోమో మృతమయాన్ అశ్వాన్ స్వష్టా రూప ఆశ్రయం రథం. శివుడు అతనికి దశచంద్ర చిహ్నితమగు వనరు, ఒక నిమిషం వరను కన శివుడు అతనికి దశచంద్ర చిహ్తిమగు వరను కలిగిన ఖడ్గమును నొసగగా శివుని భార్య దుర్గాదేవి ఆ రాజునకు శతచంద్ర చిహ్నమగు డాలునిచ్చెను. చంద్రుడు అమృతమయమగు అశ్వములను నొసగగా విశ్వకర్మ అతి సుందరమగు రథమును బహూకరించి. హరే హరే కృష్ణ. అంటే ఇంత గొప్ప పృథివీ మండలాన్ని పరిపాలించేందుకు కావలసిన ప్రతి వస్తువును కూడా దేవతలు దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ఎట్లయితే కొందరు గృహప్రవేశం చేసుకుంటారు, లేకుంటే పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ సంసారానికి కావాల్సిన విషయాలన్నీ, వస్తువులన్నీ మనం ఎట్లా గుర్తు చేసుకొని ఇస్తాము, అదే రకంగా ఇక్కడ దేవతలు కూడా ఆయన పాలనకు ఏవేవి అవసరమో ఋతు మహారాజు అన్ని విషయాలు వాళ్ళు ధ్యానంలో పెట్టుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి కానుకనిచ్చారు. శివుడు ఆయన ఖడ్గము ఉరతో ఉన్న ఖడ్గాన్ని ఇస్తే దుర్గాదేవి ఏమంది, నువ్వు దశచంద్రుడి చిహ్నాలా, నేను 100 చంద్రుడి చిహ్నాలతో కూడుకున్నటువంటి డాలుని ఇస్తాని ఆవిడ అది ఇచ్చిందట. చంద్రుడేమో అశ్వాలను ఇచ్చారు, అమృతమేమో అశ్వాలు ఇస్తే విశ్వకర్మ, ఇక్కడ విశ్వకర్మను త్వష్ట అని అన్నారు. ఆయనే మరి ఆ అశ్వాలు ఒక్కటి ఏం చేసుకుంటారు, రథం ఉండాలి కదా, ఆ అశ్వాలకు తగినట్టుగా విశ్వకర్మ అతి సుందరమైనటువంటి రథాన్ని బహుకరించారనమాట. ఈ రకంగా వాళ్ళందరూ చక్కగా ఆ రాజు కాసులవన్నీ సమకూరుస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏమి ఇచ్చారు అంటే అగ్ని వాళ్ళు ఏమి ఇచ్చారు, అగ్ని మొదలైన వాళ్ళు అగ్నిరాజ మాతాజీ అమృతమయ గుర్రాలంటే మరణం లేనేటివే మాతాజీ. అంతే కదా, అంతే. అమృతమయం అంటే అమృతంతో సమానం. అలసిపోవు, ముసలిపోవు అన్ని. ఈ ఇక మరణం డాలు అంటే ఏంటి మాతాజీ?
డాలు అంటే యుద్ధంలో మనల్ని మనం రక్షించుకునేందుకు పట్టుకోరా ఒకటి ఓకే ప్రొటెక్ట్ ఓకే. చేస్తూ, అది డాలు. యా, దాని మీద చక్కగా ఇవన్నీ అనమాట. ఆ దశచంద్ర, శతచంద్ర చిహ్నాలన్నీ అంటే ఉన్నాయన్నమాట దాని మీద. అది డిజైన్ కోసమేనా ఆ చంద్ర, లేకపోతే దానికి ఏమైనా సిగ్నిఫికెన్స్ డిజైన్ ఏమైనా కోసమే, ఉంటుందా? ఇది ఆర్నమెంటేషన్, ఓకే. అంతే. యా, ఓకే. 18th. అగ్నిరాజగవం చాపం సూర్యో రశ్మిమయా నిశూన్ భూపాదుకే యోగమయ్యౌ ద్యౌ పుష్పావలి వన్వహం. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ చదవనా? చదవండి. అగ్నిరాజగవం చాపం సూర్యో రశ్మిమయా నిశూన్ భూపాదుకే యోగమయ్యౌ ద్యౌ పుష్పావళిమన్వహం. అగ్నిదేవుడు ఆ రాజునకు మేక, గోవు కొమ్ములతో తయారు చేయబడిన ధనస్సును బహూకరించెను. సూర్యుడు అతనికి సూర్యప్రభలు కలిగిన బాణములనిచ్చెను. భూర్లోక అధిష్టాన దేవత అతనికి యోగ శక్తి పూర్ణములకు పాదుకలను నొసగెను. ఆకాశం నుండి దేవతలు అనుదినము అతని కొరకై పుష్పములను తెచ్చిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. దీంట్లో భాష్యంలో ఇవన్నీ మిగతా వాటి గురించి శిల ప్రభుపాద ఎక్కువ డిస్కస్ చేయలేదు. ఎందుకంటే ఈ ధనస్సు గాని, బాణాలు గాని, తర్వాత ప్రతిరోజు పువ్వులు తీసుకొచ్చారన్న విషయం మాట్లాడలేదు. కానీ భూదేవత, భూమికి అధిష్టాన దేవత ఆయనకి ఇచ్చిన పాదుకల గురించి చెప్పారనమాట. ఎందుకు అంటే అవి సాధారణ పాదుకలు కాదు, వాటికి యోగ శక్తి ఉన్నది అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకం ద్వారా. ఆ శక్తి ఏంటంటే ఆ పాదుకలు ధరించగానే ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటారో మనసులో అక్కడ వెంబడే వాళ్ళు వెళ్ళగలుగుతారు అన్నమాట. అది ఆ యోగులకు అటువంటి శక్తి ఉంటుంది. వాళ్ళు తలచినంత మాత్రానే వాళ్ళు ఏ స్థలంలో అయినా ప్రకటితం కాగలరు. ఇప్పుడు ఈ పృథు మహారాజుకు భూమిని అధిష్ఠించే దేవత, భూమిలోక అధిష్టాన దేవత ఏదైతే గిఫ్ట్ చేశారో ఆ పాదుకలకు కూడా అటువంటి శక్తి ఉంది. ఇది చదువుతుంటే నాకు చిన్నప్పుడు నేను ఒక తెలుగు లెసన్ ఉండేది. బహుశా జేసీ మాతాజీ వీళ్ళందరూ కూడా వినిండొచ్చు. ఆ అది పరుదిని ప్రబరుడు గురించి అన్నమాట. అది మనకు తెలుగు ఆంధ్రులకు చాలా గర్వింపదగ కవి పెద్దన. ఆ పెద్దన రాసిన కవి ఒక మను చరిత్రం అనేది ఉండే అనమాట. మను సంభవం అనే ఒక గ్రంథం నుంచి తీసుకున్న ఒక పార్ట్. మీకు ఎవరికైనా గుర్తుందా మాతాజీ అది? ఈ అది మాకు ప్రవర పాఠంలో లేదు కానీ ఆ కథ ఐడియా ఉంది మాతాజీ. అది పాఠంలో చదవలేదు. మాకు పాఠంలో ఉండేది. ఇదేంటంటే ఈ స్టోరీ యాక్చువల్ గా మనకు మార్కండేయ పురాణాలు వస్తున్నాయి. మనకు తెలుసు మనకు 14 మంది మనువులు ఉంటారని. రెండవ మనువైనటువంటి పారోచిష మనువు ఒక్క ఆ తండ్రి గారి గురించి మనకు ఈ ఈ ఉదాంతంలో ఏమంటారు, ఉదాంతంలో తెలుస్తుంది. ఈ ప్రవరాఖ్యుడు అనే అతడు భూమండలం మీద ఒక బ్రాహ్మడు, చాలా సత్ప్రవర్తన కలిగిన వాడు. వచ్చిన వాళ్ళందరికీ చక్కటి మర్యాదలు చేస్తూ ఆదరంతో ఉంటూ తన విధులు తాను నిర్వర్తిస్తుంటాడు అనమాట. అతనికి వివాహం అవుతుంది, భార్య కూడా చాలా అనుకూలవతి. ఒకసారి ఒక యోగి వచ్చినప్పుడు అతనికి చాలా మంచి స్వాగత సత్కారాలు చేసి అతన్ని సేవిస్తాడనమాట. అప్పుడు ఆ యోగి చాలా సంతోషించి నీకేదన్నా కోరుకోమంటే అప్పుడు అతను ఏమంటాడంటే, నాకు హిమాలయాలు చూడాలనేది చాలా చిరకాలంగా నా హృదయ అంతరాళాలు ఉన్న కోరిక. కానీ మనం అంత దూరం వెళ్ళడం, ఈ కష్టాన్ని తట్టుకోవడం, సమయాన్ని వ్యర్థం చేయడం ఇవన్నీ నా వల్ల కావట్లేదు. నేను హిమాలయాలు చూసేందుకు మీరు నాకు ఏదన్నా అరేంజ్మెంట్ చేయగలరా అంటే అతను ఒక లేపనాన్ని ఇస్తాడు. పాదలేపనం, ఆయింట్మెంట్. దాని పాదలేపనం అంట. ఆయింట్మెంట్ నువ్వు కాళ్ళకు రాసుకో, దీంతో నువ్వు వెంబడే నువ్వు ఎట్లయితే పాదకలు అనుకోగానే ఆ ప్రదేశానికి వెళ్తాయో అదే రకంగా నువ్వు తలిచినంత మాత్రాన నువ్వు హిమాలయాలకు వెళ్తావు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు హిమాలయం మీద కనుక దిగితే ఆ హిమం వల్ల ఈ పాదలేపనం కరిగిపోతుంది, నువ్వు మళ్ళీ తిరిగి రాలేవు అని చెప్తాడనమాట. చెప్తే అది గుర్తు పెట్టుకుంటాడు. ఆ పాదలేపనం పూసుకొని ఇంకా అతను వెళ్ళిపోతాడు అన్నమాట హిమాలయాలకు. మా తెలుగు టీచర్ చెప్పేవారు ఆ హిమాలయాల వర్ణన ఎంత అద్భుతంగా చెప్పేవారు ఆవిడ. అంత అంటే ప్రవహిస్తున్న జలపాతాలు, ఎక్కడ చూసిన సౌందర్యం,
అదంతా చూసి మైమరిచిపోతాడు. అతను ఇట్లా హిమాలయాలు తిరుగుతుంటే పర్వతిని అని ఒక అప్సరస్ అనమాట, ఆమె అతన్ని మోహిస్తుంది. అతని దగ్గరికి వెళ్తే అతను నిరాకరిస్తాడు. నాకు వివాహమైంది, నాకు ధర్మ పత్ని ఉంది, నీ కోరిక నేను తీర్చలేనని అంటాడు అనమాట. ఆవిడ చాలా ఆశాభంగం అవుతుంది. అతనేమో వెళ్ళిపోతాడనమాట. కానీ ఒక గంధర్వుడు ఏం చేస్తాడంటే అతని రూపంలో వచ్చి ఆమెతోటి కలుస్తాడనమాట. అప్పుడు వాళ్ళకు కలిగిన సంతానం ఉంటుంది. ఆ సంతానం పేరు స్వరూచి అన్నమాట. ఆ స్వరూచి కొడుకే మన స్వారోచిష మనువు. సో అంటే ఎట్లా లింక్ ఇచ్చారు అంటే మనకు ఈ పురాణాల్లో, కానీ చాలా అద్భుతమైన వర్ణన ఆ పాదలేపనం. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అట్లా మనకు పాదలేపనం దొరికితే ఈ ఫ్లైట్ల బాధ లేదు, ఈ రిజర్వేషన్ బాధ లేదు, ఎక్కడంటే అక్కడ వెళ్ళి క్షేత్రాలు కూడా దర్శించుకోవచ్చేమో అని. సో ఇటువంటి అవకాశం పృథువుకి ఆ యొక్క పాదుకల ద్వారా దొరికిందనమాట. మరి ఒక రాజు కంటే కేవలం యుద్ధ విద్యలే కాదు కదా, యుద్ధము దండమే కాదు, ఆయనకు కళల్లో కూడా ప్రావీణ్యత ఉండాలి. మనం శ్రీకృష్ణదేవరాయలు గురించి చూసాం. ఆయన కళల్ని ఆయన ఎంతో ఆదరించేవారు. ఆయన స్వయంగా ఆయన ఒక గొప్ప కవి కూడా. అవి కూడా ఏ రకంగా ఈయన ఏ దేవతల ద్వారా ఉండారో 19th శ్లోకాలు ఉంది. నాట్యం సుగీతం వాదిత్రం అంతరార్థం చ కేచరాః ఋషయశ్చాశిష సత్యాః సముద్ర శంఖమాత్మజం. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, సారీ మాతాజీ, అంతర్ధానం మీరు అంతరార్థం చదివినట్టు. ఓ సారీ, థ్యాంక్స్ అమ్మా, నేను గమనించలేదు, సారీ. యా, ఒక్కసారి నేను ఇంకా హిమాలయాల్లో నుంచి బయటికి రాలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. పంచాంగ ప్రణామాలు. నాట్యం సుగీతం వాదిత్రమంతర్ధానం చ ఖేచరాః ఋషయశ్చాశిషః సత్యా సముద్ర సంకమాత్మజం. హరే కృష్ణ. శ్రీ ప్రభుపాద్ కీ జై. అంతరిక్షమున ఆచరించు దేవతలు పృథువునకు నాట్యకళను, గానకళను, వాద్యకళను, అంతర్ధాన కళను ఇచ్చరి. ఋషులు కూడా అమోఘమగు ఆశీస్సులను ఇచ్చరి. సముద్రుడు తన యందు తయారైన శంఖమునిచ్చెను. హరే కృష్ణ మాతాజీ. నేను సరోజ మాతాజీ ఫంక్షన్ కి బయలుదేరుతున్నా మాతాజీ, ఒక 10 నిమిషాలు. మా అందరి తరఫున కూడా ప్రే చేయండి, ఆమెకు మా అందరి యొక్క శుభాకాంక్షలు అందజేయండి. హరే కృష్ణ. వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కూడా అట. ఓకే, హరే కృష్ణ. సో ఇక్కడ దేవతలు ఎక్కడున్నారు అంటే అంతరిక్షంలో చరిస్తున్నారు అని చెప్తూ ఆయనకు నాట్యకళను, గానకళను, వాద్యకళను, అంతర్ధాన కళను ఇచ్చారు. ఇక్కడ ఈ ఖేచరి అనే పదాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంతరిక్షంలో చరించు దేవతలు. ఈ ఖేచరి అనే పదం ఇదివరకు కూడా మనకు 2-3 సార్లు ప్రయోగించాము. ముఖ్యంగా ఒక సందర్భంలో ఆ ఖేచరి అనే పదాన్ని గుర్తు చేసుకోవాలి. అదేం చెప్పండి, నేను ప్రశ్న కూడా అడిగిన దాని గురించి 2-3 సార్లు. ఖేచరి అనే ఒక వ్యక్తికి ఆ పేరు, ఎందుకు ఆ పేరు వచ్చింది అనేది కూడా చెప్పుకున్నాం మనం. హరే కృష్ణ. పూతనకు ఆవిడకు చెప్పినప్పుడు ఖేచరి అని చెప్పారు. ఎందుకంటే ఆమె ఎక్కడైనా అంతరిక్షంలో ప్రయాణం చేయగలిగే శక్తి కలదన్నమాట. అదే రకంగా ఇక్కడ దేవతలు కూడా అంతరిక్షంలో చరించగలుగుతారు. వాళ్ళ పృథువుకు నాట్య, గాన, వాద్య ఇవన్నీ కూడా క్లాసికల్, అవి ఒక చక్కటి కళలు. అవే కాక అంతర్ధానం అంటే మాయమైపోయే ఆ కళను కూడా వాళ్ళు ఇచ్చారనమాట. ఋషులు ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్నది ఆశిష్యులు కూడా మామూలు కాదు, అమోఘమైన ఆశిష్యులు. అది ఆయన యొక్క సర్వోన్నతికి ఉపయోగించేటట్టు. తర్వాత సముద్రుడు ఏంటంటే తన ఎంత తయారైన శంఖాన్ని ఇచ్చాడు. ఈ రకంగా వాళ్ళ స్థితికి, వాళ్ళ శక్తికి తగినట్టుగా బహుమతులు ఇచ్చారు. 20వ శ్లోకంలో సింధవ పర్వతా నద్యో రథవీధిర్మహాత్మనః సూతోధమాకధో వంది తం ఉపతస్థిరే. మాతాజీ నేను చదవనా? హరే చదవండి. సింధవః పర్వతా నద్యో రథవీథిర్మహాత్మనః సూతోథమాగధో వంది తం స్తోతుముపతస్థిరే. హరే కృష్ణ. అనువాదము.
ఋతువు ఎటువంటి అవరోధములు లేకుండా రథమును రెడీ అయితే నడుపుటకు వచ్చే, నేను రెడీగా ఉన్నాను. పర్వతములు నదులు మార్గమిచ్చినవి. సూతులు మాగధులు వందిజనము స్థుతులు కావించిరి. తమ కర్తవ్య నిర్వహణకై వారు పృథుమహారాజు చెంతకు వచ్చి ఉండిరి. హరే హరే కృష్ణ. ఆయనకి మరి రథం ఇచ్చారు, రథానికి అశ్వాలు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు రథం ఆయనకి? హరే విశ్వకర్మ. కృష్ణ. అమ్మా విశ్వకర్మ అందమైన రథాన్ని ఇచ్చారు. మరి వీటిని ఎవరు ఇచ్చారు? గుర్రాలను లేదు. అమ్మా చంద్రుడు చంద్రుడు. మాతాజీ, చంద్రుడు. అక్కడ అడిగింది కదా తను అమృతమయం అంటే ఏంటి అని. అమృతమయమైనటువంటి అశ్వాలను చంద్రుడిస్తే, తర్వాత విశ్వకర్మ ఏమో అతి సుందరమైన రథాన్ని ఇచ్చారు. ఆ రథం మరి ఇటు అటు పోతుంటే ఏవి అడ్డం రాకుండా సముద్రాలు, పర్వతాలు, నదులు ఆ మార్గాన్ని సుగమం చేసినాయి అన్నమాట. ఎటువంటి అడ్డంకులు లేకుండా, అవరోధాలు లేకుండా ఆ కానుకను వాళ్ళు ఇచ్చారనమాట. తర్వాత ఈ వందమాగదులు వీళ్ళందరూ ఏంటంటే సూతులు, వీళ్ళు ఎప్పుడు పొగుడుతూ ఉంటారన్నమాట, రాజుని ప్రస్తుతిస్తుంటారు. వాళ్ళు స్థుతులు కావిచ్చి వాళ్ళ ఒక కర్తవ్య నిర్వహణ అంటే వాళ్ళు చేయాల్సిందే అనమాట. వందమాగదులు అంటే మన తెలుగు సినిమాలో చూస్తుంటాం కదా, ఓ రాజా నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు ఇంత శక్తి గలవాడివి, ఇవన్నీ చెప్తూ ఉంటారన్నమాట. అటువంటి కర్తవ్య నిర్వహణ కోసము ఈ వందమాగదులందరూ వచ్చి పృథు మహారాజు దగ్గరికి వస్తారనమాట. 21 శ్లోకంలో స్తవాకాంసానభిప్రేత్య పృథుర్వైన్య ప్రతాపవాన్ మేఘ నిర్హాదయా వాచ ప్రసన్నిధమబ్రవీత్. ప్రసన్నిధ మనం భగవద్గీతలో కూడా చదువుకుంటాం. చిరునవ్వు అన్నమాట. ఆ చిరునవ్వును ప్రసన్ అంటే చిరునవ్వు నవ్వడం. యా ఎవరైనా చదవండి శ్లోక. మాతాజీ చదవని వాళ్ళు చదవండి ఒకసారి. రాజీ యూ వాంట్ టు ట్రై? కమలముఖి, యా ఎవరైనా సరే. హరే కృష్ణ మాతాజీ. ఆ చదవండి మాతాజీ చదవండి. స్తవకాంస్తాన విప్రేత్య హృదుర్వైనః ప్రతాపవాన్ మేఘ నిర్హాదయా వాచ ప్రహసన్నిధమబ్రవీతు. శీల ప్రభుపాదిక. వ్యానసుతుడు అగు ప్రతాపవంతుడైన పృథువు ఆ వందిమాగధులను గాంచినంతటా చిరునవ్వుతో వారిని అభినందించి మేఘ గంభీర స్వరముతో ఇట్లు పలికెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇక్కడ వేనసుతుడు అని పృథువు గురించి చెప్తున్నారు. ఇది స్త్రీ పురుష కలయికతో ఏర్పడినప్పటికీ కూడా, ఉద్భవించినప్పటికీ కూడా వేణ ఒక శరీర మంధనం నుంచి ఏర్పడ్డారు కాబట్టి ఇక్కడ ఆ పదప్రయోగం చేశారు. వేనసుతుడైనటువంటి పృథ్వీ ఆయన ఎటువంటి వాడు? చాలా ప్రతాపవంతుడు, పరాక్రముడు అనమాట. ఆయన ఈ వందమాగదులందరూ వచ్చారు కదా వాళ్ళ డ్యూటీ కర్తవ్య నిర్వహణ కోసం. అటువంటి వాళ్ళందరినీ చూసి చిరునవ్వుతో వాళ్ళను విష్ చేశారు అనమాట. చేసి ఆయన మాట్లాడడం మొదలు పెట్టారు. ఆయన మాట్లాడడం ఎట్లా ఉందంటే మేఘ గంభీర స్వరం. ఎప్పుడైతే మనకు మేఘాలు కమ్ముకుంటూ ఒక మేఘం నుంచి ఒక మేఘం తగులుతూ అవి ఆ రాపిడికి ధ్వని చేస్తాయో అటువంటి గంభీరమైన స్వరంతో పృథు మహారాజు మాట్లాడడం మొదలు పెట్టారు. 22 నుంచి 26 శ్లోకాలు పృథు మహారాజు మాట్లాడతారు. ఎంతైతే అంత చేద్దాం ఈరోజు. మేబీ 22, 23 చేద్దాము. ఇక 3 రేపు చేసుకుంటూ పోతన చదువుదాం. హరే కృష్ణ. పృథువాచ కోసూతహే మాగధ సౌమ్యవందిన్ లోకేతునా స్పష్ట గుణస్య మే స్యాత్ హిమాశ్రయో మే స్తవ ఏష యోజ్యతాం మామయ్య భువన్ వితథా గిరోవః. హరే కృష్ణ. పునరసరాణి లక్ష్మి మాతాజీ చదువుతాను. చదువు. పితురువాచ భూసూత హే మాగధ సౌమ్యవందిన్ లోకే ధునా స్పష్ట గుణస్య మే స్యాత్ కిమాశ్రయో మే స్తవ ఏష యోజ్యతాం మామయ్య భూవన్ విదితా గిరోవః. పృథు మహారాజు పలికెను, సౌమ్యులైనట్టి సూత వంది మాగధులారా, మీరు వర్ణించినట్టి గుణములు నా యందు గోచరించుటలేదు. నాలో అట్టి లక్షణములు లేనప్పుడు ఎందులకే మీరు నన్ను స్తుతించుచున్నారు? నన్ను ఉద్దేశించి పలికినట్టి ఈ వాకులు వృధాయగుటను నేను వాంఛింపను. కనుక వారిని ఇతరులకు సమర్పించడం ఉత్తమము కాగలదు. హరే కృష్ణ.
హరే కృష్ణ. ఇక్కడ పృథు మహారాజు యొక్క వ్యక్తిత్వం మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆయన ఏమంటున్నారంటే, మీరు నా గురించి ఇంత పొగుడుతున్నారు, ఆ గుణాలు నా లోపల ఏమీ లేవు అంటే ఇంకా అవి మేనిఫెస్ట్ కాలేదు, ఇంకా అవన్నీ ప్రకటితం కాలేదన్నమాట. నాకు ఆమె ఆ లక్షణాలు ఏవి నాలో లేవు, మీరెందుకు నన్ను స్తుతిస్తున్నారు, ఇవి మీరు పలికిన పలుకులు వృధా అవుతాయి, అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాలో లేని గుణాలు మీరు చెప్తున్నారు, అది వేస్ట్, కాబట్టి ఆ పని చేయకండి. అది ఎవరికైతే అర్హులుగా వాళ్ళకి సమర్పిస్తే అది ఉత్తమము అని. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, పృథు మహారాజు వ్యక్తిత్వం. ఆయన తృణాదపి సువీచిన అని ఎంత హంబుల్ గా, ఎంత అనుకువగా ఉండి తనలో ఆ లక్షణాలు లేవు, ఆ పొగట్టకు తన పాత్రుడు కాదు అని చెప్పుడు ఒకటి, ఎవరైతే ఆ పొగడ్తలకు పాత్రుడో అతనికి సమర్పించండి, అది బెస్ట్ అని చెప్తున్నారు అనమాట. అంటే ఆయన విజ్ఞత కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. శిలా ప్రభుపాదుల వారి భాషల్లో ఏమన్నారు అంటే, వీళ్ళు ఎవరైతే 20 శ్లోకాల్లో మనం సూతులు ఏమంటారు, సూత ఆ 1 సెకండ్ వందమాగతులు అంటాం, అది వందమాగతులు అంటాం. వీళ్ళందరూ ఏంటంటే, వాళ్ళు సృష్టించినప్పుడు, రాజును పొగిడినప్పుడు, ఇతను ఇటువంటి వాడు, ఇతని ఇంద్రుడు చంద్రుడు, దీంట్లో ఇది దీంట్లో అది అని పొగుడుతూ వర్ణిస్తారనమాట. ఆయన యొక్క దైవ గుణాల్ని, అతని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తారు. ఎందుకు కారణము అంటే, అందరిని పట్టుకొని చేయరు వాళ్ళు. ఇతను భగవంత్ అంశ, అతని యొక్క ఆవిర్భావంతోనే బ్రహ్మ దేవతలు, ఇతను సాధారణ వ్యక్తి కాదు అని అతని యొక్క ఈ సాముద్రిక లక్షణాలు బట్టి కూడా నిర్ధారణ చేసింది. అందుకని వాళ్ళు పొగుడుతుంటారు అనమాట, ఆయన కీర్తిస్తుంటారు. కానీ అవి ఇంకా మొదలు కానందుకు, ప్రకటితం మేనిఫెస్ట్ కానందువల్ల ఏంటి అంటే, అది అతను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు పృథు మహారాజు. అందుకని వాళ్ళ మీద విసుక్కోకుండా, అరే నేను ఈ పొగడ్తకు నేను అర్హుణ్ణి కాదు, నన్ను ఎందుకు పొగుడుతున్నారు అని నమ్రతతో వినమ్రంగా ప్రశ్నించాడు అనమాట. ఆయన ఏంటంటే, వాళ్ళు ఏ లక్షణాలు తనలో ఉన్నాయన్నారో అవన్నీ ప్రకటితమయ్యేదాకా ఆ పొగడ్తలకు తను అర్హుడు కాదు అని భావించారనమాట. అందుకని అతను వాళ్ళ యొక్క ఈ స్తుతులు ప్రశంసల్ని అతను యాక్సెప్ట్ చేయలేకపోయారనమాట. నిజమే, అతను భగవద్ అవతారుడు, తర్వాత ఆయన అటువంటి పొగడ్తలకు అర్హుడే, కానీ ఇంకా ఆ లక్షణాలు తనలో లేవు కాబట్టి అతను దాన్ని గ్రహించడు. దీన్ని ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, ప్రస్తుత రోజుల్లో ఎవరికైతే అటువంటి లక్షణాలు లేవో, అనర్హుని మనం గొప్పగా చిత్రీకరించి వాళ్ళకు చాలా మర్యాదలు ఇచ్చి వాళ్ళ గురించి పొగుడుతూ ఉంటాం అనమాట. అటువంటి వాళ్ళను ఈ దుష్టులు, మూర్ఖులు వీళ్ళంతా ఏంటంటే జనులతోటి వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా పరిగణింపబడుతున్నారు. వాళ్ళు కూడా ఏంటి, వాళ్ళలో లేని ఆ గొప్పతనాన్ని యువతల వాడు పొగుడుతుంటే దాన్ని ఖండించటం లేదు అనమాట. అంటే ఆ పొగడ్తలకు వాళ్ళు పాత్రులు కాదు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని ఖండించటం లేదు అని చెప్పి ఇక్కడ పృథువు ఏం చెప్తున్నారంటే, భవిష్యత్తులో మీరు చెప్పబోయే లక్షణాలు నాలో ఏర్పడ్డప్పుడు నేను స్థితిపాత్రను అవుతాను, అంతేగాని ఇప్పుడు దాని గురించి చెప్పకూడదు అని చెప్తూ మనకి శిలా ప్రభుపాద వారు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, అపాతుడు, అయోగుడు ఎవరైతే తనకు ఆ యోగ్యత ఉందో అని నటిస్తాడో అటువంటి వాడికి ఇటువంటి స్తుతులతోటి అర్చించరాదు అని. వాడు పరమ దుర్మార్గుడు అయినా మనకు తెలిసి అతన్ని ఉత్తముడుగా, చాలా కరుణామయుడుగా ఈ రకంగా వర్ణించడంలో అది ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు, అతను ఆ వర్ణనకు పాత్రుడు కూడా కాదు. ఆ విషయం మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత తస్మాత్ పరోక్షే స్మధు పశ్రుతాన్యలం కరిష్యత్య సూత్రమపి చ వాచః సత్యుత్తమ శ్లోక గుణానువాదే జుగుప్సితం న స్తవయంతి సభ్యాః. హరే కృష్ణ. ఇంకా దాని గురించే మాట్లాడుతున్నారు మహారాజు. ఎవరు చదువుతారు ఇది ఈ రోజుకి లాస్ట్? చదవమంటారా మాతాజీ? ఒక్కసారి ప్రసన్న లక్ష్మి చదువుతావా? హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్. హరే కృష్ణ. నేను రేపు చదువుతా మాతాజీ, రాజీ మాతాజీని చదువుతాను. నో ప్రాబ్లం. జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ చదవండి అమ్మా. ట్రై చేస్తాను.
తస్మాత్ పరోక్షే అస్మత్ ఉపశ్రతాని అలం కరిష్యత స్తోత్రం అపి చ వాచః సతి ఉత్తమ శ్లోక గుణ అనువాదే జుగుప్సితం నా స్తవయంతి సభ్యాః. ఓకే, వెల్, గుడ్ ట్రై, బాగా చదివారు. వెరీ నైస్. థ్యాంక్ యూ మాతాజీ. ఓ సమయులారా, మీరు పలికినట్టి గుణములు నిజముగా నా యందు ప్రకటమైన సమయమున ఆ స్తుతులను నాకు అర్పింపుడు. ఉత్తమ శ్లోకుడగు భగవానుని స్తుతించు సౌమ్యుడు అట్టి గుణములను నిజమునకు తద్గుణరహితుడగు మానవ మాతృనికి ఆరోపించడు. ఎంత చెప్తున్నారు అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ గుణాలు మీరు ఏవేవైతే పొగుడుతున్నారో అవన్నీ ఎప్పుడైతే నాలో ప్రకటితమైతాయో అప్పుడు నన్ను స్తుతించండి అని చెప్పి, ఉత్తమ శ్లోకుడైనటువంటి భగవంతుని ఎవరైతే స్తుతిస్తాడో అటువంటి వాడు, ఆ గుణాల్ని ఎవరైతే గుణరహితుడైంటాడో అంటే అటువంటి గుణాలని ఎవరిలో చూడడో అటువంటి వాళ్ళు, ముఖ్యంగా మానవ మాతృలకి అన్వయించుకొని వాళ్ళు స్తుతించరు అని చెప్తున్నారు అనమాట. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయనకు అంత క్వాలిఫై అయ్యిండి కూడా తను దానికి పాత్రుడు కాదు. ఎందుకంటే ప్రస్తుతానికి ఆ లక్షణాలు లేవు అన్న విషయాన్ని ఇక్కడ పృథు మహారాజు ప్రకటిస్తున్నారు అనమాట. భాష్యం శిలా ప్రభుపాదుడు ఆల్మోస్ట్ చాప్టర్ లో కొన్ని భాష్యం డీటెయిల్ గానే దీంట్లో కొంచెం ఉందన్నమాట. ఈ సౌమ్యులను ఎందుకన్నారు? భగవాన్ సృజించు సౌమ్యుడు అంటే దేవదేవుని యొక్క భక్తులు సౌమ్యంగా ఉంటారు. వాళ్ళు కరుణతో ఉంటారు, అందరితో సమదృష్టితో ఉంటారు. తర్వాత యువతల వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళు కరిగిపోతారు. ఇవన్నీ ఉంటాయి, వాళ్ళు ఆ సౌమ్యత్వం ఉంటుంది అనమాట. అటువంటి వాళ్ళు ఏంటంటే ఎవరిని పొగడాలి, ఎవరిని పొగడకూడదు, ఎవరు పొగడేందుకు అర్హులు, ఎవరు అనర్హులు అన్న విషయం అంటే ఆ జడ్జిమెంట్ వాళ్ళకు సరిగ్గా ఉంటుంది అనమాట. భగవంతుడు ఎవరో, భగవంతుడు కాని వాడెవరో ఇది వాళ్ళకు తెలుస్తుంది అనమాట. ఎందుకు అంటే వాళ్ళు భగవంతుని యొక్క భక్తులు, ఎప్పుడు భగవద్ ధ్యానంలో ఉండే సౌమ్యులు. కానీ ఎవరైతే నిరాకారవాదులు, భక్తి రహితంగా ఉంటారో అంటే వాళ్ళకు భగవంతుడి పట్ల అవగాహన ఉండదు, వాళ్ళ నమ్మకం కూడా ఉండదు అనమాట. ఆ నమ్మకం లేకపోవడం వల్లే భగవంతుడిని వాళ్ళు విశ్వసించకపోవడం వల్లే భగవంతుని స్తుతించారనమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు భగవంతుడి స్తుతించరు, భగవంతుడు నమ్మరు. కానీ అల్పబుద్ధితోనో అహంకారంతోనో ఎవరో ఒకరిని భగవంతుడిలాగా భావించి ఆయన మటుకు చాలా ఇంట్రెస్ట్తో, చాలా శ్రద్ధగా వాళ్ళు పూజిస్తారనమాట. అది దానవ గుణం. మా భక్తుడేమో భగవంతుడు తప్పించి అన్యుల్ని స్తుతించడు. దానవుడు ఏంటంటే భగవంతుడు తప్పించి మిగతా అందరినీ స్తుతిస్తుంటాడు అనమాట. స్తుతి చేయాలన్న అభిరుచి కూడా కలిగి ఉంటాడు వాడు. అది దానవ స్వభావం కలవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళనే దేవుళ్ళు అనుకుంటారు, లేకుంటే వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఎవరినో దేవుళ్ళుగా చేసుకుంటారనమాట. దానికి ఉదాహరణ శిలా ప్రభుపాదు మనకు ఏం ఇచ్చారంటే, రావణుడు, హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు ఏంటంటే తమే దేవుళ్ళు, తమనే అందరూ పూజించాలి అని శాసనాలు చేశారు. ఇక్కడ దాని పూర్తి ఆపోజిట్ అంటే పృథు మహారాజు. ఆయన వాస్తవంగా భగవంతుని యొక్క శక్తి ఆవేశమే, భగవత్ అవతారం అయినా కూడా ప్రస్తుతానికి తన ఆ లక్షణాలు లేవు కాబట్టి అసలుకి నేను పాత్రుని కాదు అని చెప్తున్నారనమాట. అని చెప్పి ఒకవేళ ముందు భవిష్యత్తులో అవి నాకు కలుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు లేవు కాబట్టి నేను ఈ కీర్తిని నేను అంగీకరించను అని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారనమాట.
శిల ప్రభుపాద లాస్ట్ కంక్లూజన్ ఏం చెప్పారంటే, ఎవడేని మనుషుడు మహాపురుషుని లక్షణములు కలిగి ఉండకున్నాను. అంటే మనలో ఎక్కడ తేతి బీరకాయలు నెయ్యున్నట్టు మనలో ఎక్కడ ఆ మహత్వం లేదు. అయితే మనకు ముందు ముందు మనం కాబోతామేమో అని అనుకుంటూ మనకు పక్కనుండే భజన పరులు చేసే స్థుతిని మనం దాన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు. అట్లా చేస్తే ఏంటి అంటే ఆ స్థుతి కాదు, అది అవమానమే అవుతుంది మనకు. ఎందుకంటే మనలో అటువంటి గుణాలు ముందు ముందు వస్తాయన్న ఆశ కూడా లేదు. కానీ నేను తర్వాత గొప్ప వ్యక్తిని అవుతానేమో, తర్వాత గొప్ప యోగిని అవుతాను అన్న భావంతో మిగతా వాళ్ళు చేసిన కీర్తిని మనం అంగీకరిస్తే అది ఆ స్థుతి అవమానమే అవుతుంది అని చెప్పారనమాట. 24, 25, 26 రేపు పూర్తి చేద్దాము. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఈ మనకు ముఖ్యంగా భక్తులతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు చాలా కరుణ గలవాడు. యువతల వాళ్ళలో ఏ కొంచెం ఉన్నా వాళ్ళు ఎంతో చేసి పొగుడతారు. చాలా బాగా చెప్పారు మాతాజీ, ఎంత బ్రహ్మాండంగా పాడారు. అవి అట్లా చెప్పారనుకోండి మీ అభిమానం కొద్దీ, కానీ మనకు యువతల వ్యక్తికి తెలిసి ఉండాలి నిజంగా ఆ పొగడ్తల్లో తమకు ఎంత పాత్రుడో అన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. అంతే కదా. అది అక్కడ మనం జాగ్రత్తగా ఉండేందుకు పృథు మహారాజుని మనం ఒక గైడెన్స్, ఒక కొలబద్దగా తీసుకొని యువతల వాళ్ళు అభిమానం కొద్దో, లేకుంటే కొందరు స్వార్థం కొద్దో, లేకుంటే వాత్సల్యం కొద్దో పొగిడితే ఆ పొగడ్తలకు మనం ఎంత మటుకు అర్హులు అన్న విషయం తెలుసుకొని పొగడ్తల్ని మైండ్లోకి వెళ్లకుండా చూసుకునే శక్తి మాలాంటి వాళ్ళకి ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తాం. మీరంతా మాకు ఎన్నో అవకాశాలు ఇస్తారు మీ ముందు మాట్లాడేందుకు, మాకు తెలిసింది షేర్ చేసుకునేందుకు, పాడేందుకు, ఆడేందుకు. వీటన్నిటి మీ సహకారం మాకుంటుంది, ప్రోత్సాహం మాకుంటుంది. అంత మాత్రం మా అంత వాళ్ళు లేరు అని మేము ఎప్పుడు అనుకోకుండా ఉండేటట్టు మా గురించి ప్రే చేయండి. హరే కృష్ణ. ఇప్పటితో ఈ ప్రస్తుతానికి ఈరోజు ఈ చాప్టర్ని క్లోజ్ చేద్దాము. గ్రంథరా శ్రీమద్ భాగవతానికి జై. ఇంకేదన్నా మర్చిపోయినా, ఏదైనా మిస్ అయినా ప్రశ్నాడి మాతాజీ నేను యాడ్ చేస్తావా? హరే కృష్ణ మాతాజీ. చెప్పమ్మా. పృథు మహారాజ్ కి తన పవర్స్ తనకి తెలుసా మాతాజీ? తెలుసు కానీ అవి ప్రస్తుతానికి అవి మేనిఫెస్ట్ కాలేదు కాబట్టి వాళ్ళని పొగడొద్దు అంటున్నారు. అంటే అది ఒక అది ఆయన నేచరు. కానీ యాక్చువల్ గా ఆయన ఆ శక్తి ఆవేశ రూపం అని కానీ, లేకపోతే ఆయన పవర్స్ ఆయనకి ఆయనకి అన్ని తెలుసా? ఏ పర్పస్ తో ఆయన సృష్టించబడ్డారో ఆయనకు తెలుసు. అది మనకు అందుకని అట్లా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది మా డివోటీస్ ఉంటారు సామాన్య, అంటే మనందరికీ అనుభవం. ఏదన్నా చేస్తే కూడా చాలా బాగుందని చెప్తుంటారు, ప్రోత్సహిస్తుంటారు. అదే మన వాళ్ళ నుంచి మనకు అటువంటి రెస్పాన్స్ రాదు. మనం రకరకాలు చేసి పెడతాం, బాగుందనో చాలా బాగా చేసామన్న మాట యువతల వాడి నుంచి వస్తుందేమో అని ఎక్కడో ఒక చోట ఆశిస్తాం. అటువంటి దాన్ని రికగ్నైజ్ చేయరు. అట్లాంటప్పుడు మనకు కొంచెం ఏంటంటే మన డివోటీస్ అలవాటయ్యి అక్కడ కొద్దిగా ఆశాభంగం అవుతుంది. అందుకని ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకునేందుకు ఆ శక్తి మనకి ఇవ్వాలని భగవంతుని కోరుకుందాం. హరే కృష్ణ. ఓకే మాతాజీ, మీకు కూడా అట్లాంటి అనుభవాలు అయి ఉండొచ్చు. సో నో ప్రాబ్లం. చేస్తారు మాతాజీ, ఎందుకు చేయరు చెప్పండి? ఎప్పుడైతే బాగాలేదో అప్పుడు తొందరగా రికగ్నైజ్ చేస్తారు. కరెక్ట్ మాతాజీ. నాకు అర్థం కాదు, చెప్పురా. చెప్పు సుభాష్ని. బాగాలేని అంటే నెగిటివ్ చెప్తారు కానీ రికగ్నైజ్ చేస్తారు కానీ బాగాలేనప్పుడు చెప్తారు కదా మాత. అంటే రికగ్నైజ్ చేస్తారు, కాకుంటే వాళ్ళు మనల్ని అంటే ఏమంటే ఇది కాంప్లిమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉండరు, అంతే తేడా. అదే మనకి గోరంతను కొండంత చేసి చెప్తారు, వాడు కొండంతను గోరంతలాగా తీసేస్తారు అనమాట. మాతాజీ మీరు ఇది కేచరి అన్నారు కదా, నాకు అన్నప్పుడు గుర్తుకొచ్చింది ఏంటంటే మన దాంట్లో కూడా ఒక యోగాలో ఆసనం ఉంటుంది మాతాజీ. అంటే ఒక ముద్ర, మాది ముద్ర అంటారు. అది చేసినప్పుడు మనం కరెక్ట్ గా చేస్తే ఒక్క చిన్న డ్రాప్ ఏంటంటే మన తలలో ఉండేటువంటి బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా, ఆ ప్లేస్ లో ఉండేటువంటి పినియల్ గ్లాండ్ ఉంటుంది మాతాజీ. అందులోంచి ఒక్క డ్రాప్ వస్తుంది అన్నట్టు. అది అమృతంతో సమానం. మనం ఎంతో యోగంలో వెళ్ళి ఆ కేచరి ముద్రను కరెక్ట్ గా పెడితే వస్తుంది అన్నట్టు. అప్పుడు మన బాడీ చాలా తేలికై పైకి లేస్తుంది. అంటే సేమ్ మీనింగ్ వస్తుంది అనుకున్నాను నేను.
యా అంటే బాడీ అందుకేనేమో కొందరు యోగా సిద్ధ తేలుతుంటారు కదా, వాళ్ళకి ఆ శక్తి మాతాజీ యా కరెక్ట్. మంచి నిద్రకి దానికి మెలటోనిన్ అన్న రిలీజ్ అవుతుంది మాతాజీ. అదే అమృతంతో సమానం అన్నట్టు మన శరీరానికి. అది కేచరి ముద్ర పెట్టినప్పుడు వస్తుంది. ఓ ఓకే, హరే కృష్ణ. కానీ అంత ఈజీ కాదు. థ్యాంక్స్ యా ఈజీ కాదు, ఏది ఈజీ కాదు. హరి హరే బోల్ కృష్ణ. మాతాజీ, హరి బోల్. హరే మంచిగా కృష్ణ చెప్పారు. సన్యాసం మాతాజీ, థ్యాంక్ యూ. మనం మాతాజీ ఇదే లాస్ట్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేశారా మీరు? భవిష్యత్తులో ఏదమ్మా కలగలవని భావించు, అదే చదివారు కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారా? ఏమి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు లాస్ట్ మళ్ళీ లైన్ రేపు? మాతాజీ, భవిష్యత్తులో కలగగలవని భావించు తన అనుయాయులు అవునా, మళ్ళీ రేపు కూడా ఉంది కదా. సరే ఇప్పుడు ఓకే. చెప్పు నువ్వు. యా మీరు చెప్పండి, అదే నాకు చెప్పినట్లేదు, చదివారు కదా చెప్పలే లైన్. కదా నేను, చెప్పలేదు దాని గురించి. అదే అదే యా లైన్ చదవడం స్పెషల్ గా చదివారు కదా, మళ్ళీ ఎందుకని చెప్పలేదేంటా అని అందుకు అడుగుతున్నాను. ఆ, ఆయనే ఏమంటున్నారంటే ఆయన చేయబోయే చర్యల్ని చేస్తాడు, కానీ ఇప్పుడు అనుయాయులు అంటే ఆయన ఫాలోవర్స్ వీళ్ళు చేసే యశోగానాన్ని అంగీకరించొద్దు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు తను చెయ్యని వాటి గురించి పొగుడుతుంటే దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్తున్నారు. ఎప్పుడైతే చేస్తారో అప్పుడు దాన్ని ఒప్పుకోవాలి అని చెప్తున్నారు. అంటే మనం కూడా అంతే కదా, మనలో ఉన్న విద్యను అది కరెక్ట్ గా చెప్తే మనం అంగీకరించాలి. దాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్తే, రసరాణి మాత అంటుంది కదా, ఏదైనా చెప్పండి పాట నేను పాడను అంటుంది, ఎందుకంటే నాకు రాదు సరిగ్గా అంటుంది. లేదు మాతాజీ మీరు బ్రహ్మాండంగా పాడతారు అని అనుకోండి, అప్పుడు అవమానంగా ఫీల్ అవుతుంది, అది కాంప్లిమెంట్ లాగా ఫీల్ అవుతుంది. అట్లా అంతేనా తల్లి? అవును మాతాజీ, కరెక్టేనా ఎగ్జాంపుల్? అంతే మాతాజీ. కానీ మాతాజీ మీరు అలా చెప్పకండి, ఆవిడ అలాగే అంటారు రసరాని మాతాజీ. మొన్న గోపిక గీతం పాడారు, బానే పాడారు, ఆవిడకి భయం అంతే. లేదు మాతాజీ, అవంటే శ్లోకాస్ టైప్ కదా, నేను చెప్తున్నాను కదా అలాంటి ఏవి ఇప్పుడు అదే ఇక్కడ పృథుమహారాజు మనకి 23, 22 శ్లోకాల నుంచి మనకి చెప్తున్న లెసన్ ఏంటి అంటే, మన శక్తి ఏంటి అనేది మనకి తెలుసు మన లోపల. ఓకే, సో దాన్ని అధికంగా మనం ఎవరైనా పొగిడితే దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ట్రూత్ అనేది చెప్పాలి, నీ యువర్ సెల్ఫ్ నీకు తెలుసు. ఓకే, ఎంతో కాల పొగిడితే మాత్రం, ఎంతో కాల ప్రోత్సహిస్తే మాత్రం, అంటే నేను ఇప్పుడు డిస్కరేజ్ చేస్తున్నానని కాదు నేను చెప్పేది, ఇప్పుడు నా లెవెల్ ఏంటి అనేది నాకు తెలుసు. కొన్ని రాగాలు రావు, చెయ్యలేను దాన్ని. అది ఉన్నదే మాతాజీ, అది ఎవరికైనా. ఇప్పుడు యా, నాకు కూడా ఇప్పుడు అది ఆ ఒకవేళ డిఫరెన్స్ ఉంటుంది కదా. కమల్ముఖి మాతాజీ నన్ను పొగిడి, రేవతి గోపి మాతాజీ పొగిడి, ఓకే యాక్చువల్గా నాలో కొంచెం ప్రీచింగ్ లక్షణం ఉంది. సో అది రేవతి గోపి మాత చెప్పారు, నేను దాన్ని తీసాను, బయటికి వచ్చింది. బట్ ఇప్పుడు నాలో అదేంటంటే కొంచెం నేను చెప్పగలను, మాట్లాడగలను అనేది నాకు తెలుసు నేను. సో అందుకు దాన్ని యాక్సెప్ట్ చేశాను. బట్ ఏంటంటే, ఓ మాతాజీ మీరు సూపర్ పాడతారు, ఇది మాతాజీ మీరు ఎందుకు పాడరు, ఒకసారి పట్టుకొని చూడండి అంటే, అది నేను పాడితే ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. అప్పుడు ఎలా ఉంటుందంటే, ఓ ఇప్పుడు ఆ పాట ఎలా దరిద్రంగా పాడాను అనేది నాకు తెలుసు. పాడాక దాన్ని మీరు సూపర్ అసలు ఎంత అంటే ఇంకా గంధర్వ గాన కోకిల అని పొగిడారు అనుకోండి, అది ఎలా ఉంటుంది? అవమానమా లేకపోతే పొగడ్తా? అవమానమే, అవమానమే. అవమానమే మాతాజీ. యా, అదేనమాట ఇక్కడ పృథు మహారాజ్ చెప్తుంది ఏంటంటే, నీ ట్రూత్ సత్యవాదిగా ఉండాలి మనము. నీ లక్షణం నీ లోపల ఎంత ఉంది అనేది నీకు తెలుసు, నీ కెపాసిటీ. ఆ కెపాసిటీని బట్టి ఒప్పుకోవాలి అది అని మెయిన్గా మనకి 22, 23 నుంచి ఆయన చెప్తుంది అదే అనమాట. అంతేకాని 4 శ్లోకాలు అది అయిపోయింది. యా మాతాజీ అక్కడ ఆ పాయింట్ కూడా చెప్పారు కదా మాతాజీ. అంటే ఏమో నాకు అది సరిగా అర్థమైందో లేదో తెలియదు. ఆ పొగడ్త ఉన్న వాళ్ళకి అంటే ఇవ్వడం అంటే అది గురువులకి వాళ్ళకి ఇస్తుంటాం కదా మాతాజీ. ఆ పాయింట్ కూడా ఏదో ఎస్, పొరపాట్లు వచ్చింది మాతాజీ. అవును. ఇప్పుడు ఏంటి అంటే దాన్ని మనం ఒకవేళ నిజంగా బాగా పాడామే అనుకోండి, ఇప్పుడు కమలముఖి మాతాజీ మొన్న రాధిక కృపా కష్టం పాడింది. సో అది చాలా బాగా పాడింది. ఓకే, వెంటనే తను ఎప్పుడు మనం ఏం పాడినా తను పొగిడిన వెంటనే తను ఏం చెప్తూ ఉంటుంది, గురువు రాధారాణి మస్ రాధారాణి మెర్సీ అని చెప్తుంది. సో అది వెంటనే మనది కాదు అని వెంటనే వాళ్ళకి పాస్ ఆన్ చేయాలి. అది మనం తీసుకున్నామంటే అది లోపల లోపల స్లోగా ఏమవుతుందంటే అది అహంకారం కింద మారిపోతూ ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ మెయిన్గా మనం నేర్చుకోవాల్సిన లెసన్లు ఏంటంటే, మనం సత్యవాదిగా ఉండాలి. అది మనకి లోపల తెలుసు ఎంత అనేది. సో అది రెండోది ఏంటంటే, ఆ పొగడ్తల్ని మనం తీసుకోకూడదు. వాటిని ఎంతవరకు అది ఎవరికి ఒకరికి మనం పాస్ ఆన్ చేస్తూ ఉండాలి తప్ప, అది నా గొప్పే, నేనే చేశాను, ఇంతకుముందు నేను బాగా మాతాజీకి తెలుసు, మాతాజీ అది నేనే చేశాను, మాతాజీ అది నాదే, ఇదే చెప్పేదాన్ని. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను.
ఫస్ట్లో నేను ఖతార్లో ఉన్నప్పుడు నిత్యానంద త్రయోదశి అయింది. పెద్ద పెద్ద డివోటీస్ అందరికీ కూడా, భక్తులు అందరి ఇళ్లలో కూడా సమ్ ప్రాబ్లమ్స్ వచ్చి నిత్యానంద త్రయోదశి సెలబ్రేట్ చేయడానికి అవ్వలేదు. సో లాస్ట్కి ఒక చిన్నదాన్ని అనమాట, నన్ను అడిగారు మాతాజీ, ఓకే ఎంతో చెయ్యను ప్రభు, సూపర్గా అరేంజ్ చేస్తాను అని చెప్పేసాను. ఓకే అయిపోయింది. ఒక అరబిక్ వాళ్ళు ఒక పెద్ద ప్లేట్ ఉండేదన్నమాట మా ఇంట్లో. 25 ఐటమ్స్ ఏమో చేశాను నేను. చేసి దాంట్లో మంచిగా డెకరేట్ చేసి పెట్టాను అనమాట. పెట్టేసి ఆ ప్రభు వచ్చారు పాపం, ఇవి రవిగోపాల్ ప్రభు ఎవరో కాదు, మీ అందరికీ అదే సారీ. సో రవిగోపాల్ ప్రభు వచ్చారు, మొత్తం అంతా అభిషేకం జరిగింది, వాళ్ళకి బట్టలు మార్చారు, అంతా అయిపోయింది. ప్రసాదం ఆఫర్ చేస్తూ ఉంటే, ప్రభు ఆ ప్లేట్ నేనే చేశాను ప్రభు, అది నేనే చేశాను ప్రభు, ఆఫర్ చేయండి ప్రభు. ఎన్నింటి 3 టైమ్స్ చెప్పుంటాను మాతాజీ. ప్రభు పాపం నవ్వుతున్నా, ఓకే మాతాజీ అంటూ ఉన్నారు. సో నాకు అప్పుడు అర్థం కాలేదు, నేను ఎంతగా చేస్తే ఏంటి ప్రభు కొంచెం కూడా నన్ను యాక్సెప్ట్ చేయకుండా ఓకే అంటారేంటి, అవునా మాతాజీ ఇంత బాగా చేశారని అనలేదు అని నేను ఆ ఎక్స్పెక్టేషన్లో. పాప మా ప్రభు ఎంతసేపు ఒక నవ్వడం, ఓకే మాతాజీ, గుడ్ మాతాజీ, ఇదే అని చెప్పేవారు. ఇప్పుడు నాకు రియలైజ్ ఎందుకు పాపం ఆ రోజు ఆయన ఎందుకు పొగడలేదు అంటే, ఈ పిల్లకి మళ్ళీ అహంకారం పెరిగిపోతుంది అని ఆ రోజు పొగడలేదు. బట్ కానీ నాకేమనిపించింది, ఎందుకు ఈయన పొగడలేదు, నేను ఎంత కష్టపడి చేశానే అంటే అప్పటికి నీకు అనిపించింది. అది నాకు అనిపించింది. నేను ఎంత గొప్పగా అరేంజ్ చేస్తే, ఎంత బాగా చేస్తే ఏం పొగట్లేదని. ఆయనేమో పాపం ఈ పిల్లకి రాకూడదు అహంకారం. ఓకే మాతాజీ నేను ఆఫర్ చేస్తున్నాను మాతాజీ అని పాపం నేను 3 సార్లు చెప్తే 3 సార్లు అంతే ఓపిక్గా చెప్పారు ఆయన ఆన్సర్. సో ఇప్పుడు రియలైజ్ చేసుకుంటే ఎంత పెద్ద బండర్ మిస్టేక్స్ చేశానా అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి దీని ద్వారా తెలుసుకోవాల్సింది మెయిన్గా అదనమాట. మనం ఊరికే అతిగా పొగడ్తలు చెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు, దాన్ని తీసుకోకూడదు. నాకు తెలుసు మాతాజీ నేను ఎంత చెప్పాను. అక్కడే తృణాదపి సునీచేద అనేది. Yes, ఆ అది హంబుల్నెస్ ఎందుకు రావాలంటే అక్కడ చైతన్య మహాప్రభు చెప్తుంది అది. భక్తులకు ఉండాల్సిన క్యారెక్టర్ అది. యా మెయిన్ హరే మాట కృష్ణ. మెయిన్గా ట్రూత్ఫుల్నెస్ అనేది మన ఇన్సైడ్ మనకి తెలుసు, దాన్ని ఒప్పుకోవాలి అనేది మెయిన్గా తెలిసింది అనమాట. హరే కృష్ణ. హరే Sorry కృష్ణ. మాతాజీ థ్యాంక్ యూ మధ్యలో ఇంటరప్ట్ చేసి మరీ చెప్పాను. అమ్మా. నాకు ఈ ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది సడన్ గా, అందుకని చెప్పాను. నేను చూసింది మటుకు ఇట్లాంటి చోట అంటే మన సత్సంగాల్లో వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్, మనలో చిన్నది ఉన్నా కూడా దాన్ని వాళ్ళు పెద్ద చేసి ఎంకరేజ్ చేస్తారు చూడు. అట్లాంటి అనుభవాలు చాలా 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 అయినాయి నాకు. అందుకని నాకేంటంటే డివోటీస్ నుండి ఈ క్యారెక్టర్ అన్నమాట. ఒకసారి మనల్ని కూడా భ్రమలో పెట్టేస్తారు, నిజమేనేమో మనం మనం అట్లున్నామేమో అనిపించేటట్టు. హరే కృష్ణ. ఇది హరే కృష్ణ మాతాజీ, అది కూడా ఒక మాయ లాంటిదే కదండి. అంతే కరెక్ట్ మాతాజీ. కరెక్ట్. అందుకే అన్నారు కదా ఆయన, నా ధనం నా జనం నా సుందరి. ధనంలో అదే జనం కూడా ఆహా ఓహో అన్నారు అనుకోండి, అది అదే ఎప్పుడైతే వస్తుందో ఆ కిక్ ఇస్తుందే అది మైండ్కి వెళ్ళి మన ఆలోచన శక్తి నశింపజేస్తుంది. అందుకనే రాజకీయ నాయకులు ఆ పదవిని వదిలిపెట్టరు. ఆ సీట్ని ఎందుకు పట్టుకుంటారంటే ఇట్లా 100 మాగదులు వచ్చి ఆహా నువ్వు ఇంత నువ్వు అది నువ్వు ఇది అని చెప్పి వాళ్ళ పనులు పొగడతల వాళ్ళు కోసం, చేసుకుంటారు. పొగడతల అది కోసం. ఇక్కడ చాలా మాతాజీ ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను వచ్చిన కొత్తలో ఇక్కడ ఒక అబ్బాయి ఉండేవాడు మాతాజీ. వాళ్ళు బెంగళూరు నుంచి షిఫ్ట్ అయ్యారనమాట. ఆ పిల్లోడికి వాళ్ళ తాతకి కంపెనీకి మేనేజర్ ఏదో మొత్తం పెద్ద పొజిషన్ మాతాజీ. సో అతనికి ఏంటంటే కార్లో వస్తాడు, డ్రైవర్ ఉంటాడు. సో అతను ఆ అబ్బాయిని కూడా ఆఫీస్కి తీసుకెళ్లేవారు అనమాట, చిన్న పిల్లాడైతే. సో వాడికి ఏంటంటే డ్రైవర్ వచ్చి కార్ తీయడము, సెల్యూట్ కొట్టడము ఇవన్నీ అలవాటు అనమాట. సో వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేంటి ఎవరు సెల్యూట్ కొట్టరు, నాకేంటి కారు డోర్ తీయరు, నేనే తీసుకొని దిగాల అనేసి వాడు ఎంత ఫీల్ అయ్యేవాడంటే, వాడిని లైన్కి తేడానికి మాకు ఒక 6 నెలలు పట్టింది మాతాజీ. ఇక్కడ ఇంతేరా, అందరూ అదే స్టేజ్లో ఉంటారా, అక్కడంటే తక్కువ వాళ్ళు కాబట్టి చేశారు అని వాడికి నేర్పడానికి అంత. సో మనకి తెలియకుండానే మనం ఒక భ్రమలోకి వెళ్ళిపోతాము, మనం ఏదో పెద్ద అనేసి వెళ్ళిపోతుంటాం. నాకు ఆ పిల్లోడు గుర్తొచ్చాడు ఇప్పుడు, ఇది మాతాజీ అడుగుతూ ఉంటే భ్రమ అంటే. నేను నా సొంత జీవితంలో ఎగ్జాంపుల్ చెప్తా. నాన్న అంటే ఇక రిటైర్ అయ్యే ముందు హీ వాజ్ ఇన్ హైయెస్ట్ పోస్ట్ అనమాట. గవర్నమెంట్ కార్ వచ్చేది ముందు జీప్లో. మేము ఎక్కడ దిల్సుకున్నారు అవతలుంటే అక్కడి నుంచి నేను నాంపల్లి వచ్చేదాకా మధ్యలో పోలీసులు సెల్యూట్ చేస్తూనే ఉండేది. నాకు ఇటు అటు చూసేదాన్ని వాళ్ళు చేస్తున్నారా లేదా అని. అయిపోయిందా ఆఫీస్కి చేరితే ఆఫీస్లో మా సూపరింటెండెంట్ లో కూడా నమస్కారం చేయకపోయేటోడు, విష్ చేసేటోడు కాదు. నేను దిగంగానే నమస్తే మేడం అనేటోడు. నాకు ఒక రకమైన కిక్ ఉండేది అనమాట దాంతో. అది తర్వాత
వచ్చి బంధువులు ఒక అబ్బాయి చూసి ఇంకోళ్ళతో అన్నట, ఎవరో మా నాయనలాగానే ఉన్నట్టున్నాడు జీబులో, అందరూ సెల్యూట్ చేస్తున్నారు ఆయనకు అని. అంటే అన్నేళ్ళ సర్వీస్ కదా నాన్నకు, అందరు గుర్తుపడతారు ఆ రూట్ లో. అంటే అప్పుడు నాకు ఓహో నేనే కాదు మిగతా వాడు కూడా గమనించారని అప్పుడు ఆనందపడ్డా అనమాట. సాటిస్ఫై అయింది నాకు. మనకి తెలియకుండానే మనల్ని ఎవరైనా గమనిస్తున్నారు, మనల్ని పూడుతున్నారు అంటే అమ్మో అది చాలా డేంజర్ అది మనకు. హరే కృష్ణ. అందుకే బ్యాక్ సీట్ లోనే ఉంటే బెస్ట్. హరే కృష్ణ. ఓకే, మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మీ అందరి పార్టిసిపేషన్ కి. బట్ రెగ్యులర్ సత్సంగం వెళ్ళటం వల్ల ఒక గ్రేట్ బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు మీరు మాతో చెప్పిందంటూ లైవ్ గా ఎంత మందిని సరెండర్ సోల్స్ అంత పెద్ద పోస్టులలో ఉన్నారు. నేను వచ్చిన కొత్తలో కూడా ముందుగా బంగారం, పెళ్లి బంగారం కూడా పెట్టేసుకుని వద్దామని అట్లా వచ్చేసేదాన్ని. మీరందరూ ఎంత సింపుల్ గా ఉండేవాళ్ళు. నేను ఒక రోజు అడిగా మిమ్మల్ని, మాతాజీ ఏంటి మాతాజీ మీరు అందరూ ఇంత సింపుల్ గా వస్తారు, మీరు ఎవరు నగలు ఇక్కడ ఎవరు పెట్టుకోరమ్మా, అందరూ సింపుల్